పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహామున్నతమైనటువంటి కృపను బట్టి మాత్రమే 3 రోజులు కూడా అద్భుతమైనటువంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగడానికి, 3వ రోజుల్లో ప్రవేశించడానికి దేవుడిచ్చిన చక్కటి అనుమతి, ఉన్నతమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రాకడ వస్తే మనం ఎత్తబడతామా లేదా, దేవుని రాజ్యానికి పిలుపు వస్తే వెళ్ళగలిగే స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటి స్పిరిచువల్ హెల్త్ చెకప్ జరుగుతూ ఉంది. అంటే ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం. ఇప్పటికి 4 పరీక్షలు అయినాయి. ఈ 4 పరీక్షల్లో ఏ విధమైనటువంటి వ్యాధులు, ఏ విధమైనటువంటి జబ్బులు బయట పడకపోతే సంతోషమే. ఒకవేళ పడుంటే వాటిని ఖచ్చితంగా మీరు మానుకోవలసిన అవసరం ఉందని, ఒకవేళ వాటిని మానుకోకపోతే రాకడలో ఎత్తబడే అవకాశము ఉండబోదు, దేవుని పిలుపు వచ్చిన దేవుని రాజ్యమునకు వెళ్ళే అవకాశము కూడా ఉండబోదు అనేటువంటి విషయాన్ని దేవుని మూలంగా మనం ఎంతగానో హెచ్చరించబడతా ఉన్నాం. 4 భయంకరమైన పాపాలు. ఈ 4 ఏ పాపం నీలో ఉన్నా పొరపాటున దేవుని రాజ్య వారసులు కానేరరు అని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి పాపం జారత్వము. పెళ్లి కాకుండానే లైంగిక పాపాలు పెట్టుకున్న ఏ ఒక్కరైనా దేవుని రాజ్యానికి వెళ్ళరు. వారు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఏముంటది? క్షమాపణ ఉంటుంది. పెళ్లి కాక మునుపు లైంగిక సంబంధాలు పెట్టుకొనుట జారులు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. 2వ అతి భయంకరమైన పాపం విగ్రహారాధన, వర్షిపింగ్ ఆఫ్ మెమోన్, అనగా ధనాన్ని ఆరాధించేవారు, ధనాన్ని పూజించేవారు, ధనానికి పడి చచ్చిపోయేవారు, ధనం తర్వాతే దేవుడు అనే ఆలోచన కలిగి ఉన్నవారు. ఎవరైతే ధనాన్ని ఇచ్చే విషయంలో వారి యొక్క గుప్పెళ్ళు బెగబెడతారో, వారి గుప్పెల్లో బెగబెట్టబడినటువంటి ధనం ఏం చేస్తుందంట? మొర్ర పెడతాది అనే మహాభయంకరమైన పాపం గురించి మాట్లాడుకున్నాం. 3వదిగా ఆడంగితనము గలవారు. ఎవరి ఆడంగితనము గలవారు అంటే వీళ్ళు బై బర్త్ సహజ సిద్ధంగా పుట్టువారు కాదు, కానీ అపవాది పెట్టేటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వారి జీవితాల్ని ఆ విధంగా మార్చుకునేవారు. ఆడంగితనము గలవారు వేరు, నపుంసకులు వేరు. నపుంసకులలో 3 రకాలు ఉన్నాయి. పుట్టుక నపుంసకులు గలరు, నపుంసకులుగా చెయ్యబడిన వారు గలరు, దేవుని కోసం నపుంసకులుగా మారిన వారు కూడా గలరు. పుట్టుకున్న నపుంసకులు ఉన్నారు అంటే నమ్మడం కూడా చాలా కష్టమైనటువంటి విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం తెలుసుకున్నాం. వారికి కుమారుల కంటే కూతురుల కంటే పైనామాన్ని నేను పెట్టబోతున్నాను, నా స్వాస్థ్యములో భాగము మీకే అని వాగ్దానం చేయబడిన ఏకైక జనాంగం అసలు సిసలైన శ్రేష్ఠ నపుంసకులు అనే విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం. సాయంత్రకాల సమయానికి వచ్చేటప్పటికి 4వ అతి భయంకరమైనటువంటి మహాఘోర పాపం అబద్ధికులు, క్షమించండి, దొంగలు. దొంగతనం గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుకున్నాం. దేవుడి దగ్గర దొంగిలించేటువంటి వ్యక్తులు, దేవుడు చెందవలసిన మహిమను దొంగిలించేటువంటి వ్యక్తులు, కుటుంబంలో ఉండవలసినటువంటి మనశ్శాంతిని, సమాధానాన్ని, మనుషుల మధ్యన ప్రేమని దొంగిలించేటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనే పరిశీలన కూడా చాలా అద్భుతంగా మనం చేసే ప్రయత్నం చేసాం. అలాగే ఆత్మీయ దొంగలు ఎవరు, మానసిక దొంగలు ఎవరు, శారీర దొంగలు ఎవరు, ఈ 3ంటిని కూడా అద్భుతంగా విశ్లేషించడానికి దేవుడు కృప చూపాడు. ఆత్మీయ దొంగతనం గురించి అయితే నేను నైట్ పడుకోలేదు, మొత్తం మెసేజ్ అంతా విని పడుకున్నాను. నైట్ మెసేజ్ అంతా నేను మళ్ళీ విని నేను పడుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది ఆ మెసేజ్. ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడిన ఆ సమయంలో ఏం జరిగింది, ఏం మాట్లాడాం అన్నది కూడా ఉండదు, నడిపింపు మేరకు వెళ్ళిపోతాం. తర్వాత చూసినప్పుడు ఎంత ఆనందం వేసింది, ఎంతగా దేవుని స్తుతించాను. ఈ 3 రకాలైన దొంగతనాలు: శారీర దొంగతనం, మానసిక దొంగతనము, ఆత్మీయ దొంగలు. ఈ 3 గురించి కూడా మాట్లాడుకున్న ఈ రోజున 5వ అతి మహాభయంకరమైన పాపం, జీవితంలో ఇట్టివారు దేవుని రాజ్యమునకు ఎప్పటికీ చేరలేరు. అంత భయంకరమైన పాపం. ఈరోజు దేవుడు నిర్వహించేటువంటి స్పిరిచువల్, ఆత్మీయ వైద్య
ఆరోగ్య పరీక్షల్లో ఈ వ్యాధి కానీ మీలో ఉందన్నట్టుగా బయటపడితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే సంతోషమే. లేకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాకడొస్తే ఎత్తబడరు, పిలిపొస్తే దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అంత భయంకరమైన పాపం. ఈ 4 పాపాల కంటే కూడా భయంకరమైన పాపం. ఇది కూడా ఆజ్ఞాతిక్రమనే అంటాను. ఇది కూడా దొంగతనం అనేటువంటిది ఎంత భయంకరమైన, దానికి 100 రెట్లు పెద్ద పాపం ఇది. చూద్దాం ప్రకటన గ్రంథము. ఇదన్న ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచి నన్ను వెంబడించే ప్రయత్నం చేయండి. 18:23వ వచనము. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీయు నీ మాయామంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లను ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్కయు శబ్దమికి అన్నడు నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమునో కనబడడు. తిరగటదు అని ఇక ఎన్నడను నీలో వినబడదో. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదో. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడనో వినబడవు అని చెప్పెను. అయితే ఈ వచనాన్ని నేను ఎందుకు కోట్ చేయవలసి వచ్చింది అనేటువంటి విషయం మీరు ఆఖరికి తెలుసుకుంటారు. మాయా మంత్రముల చేత ఇంకా చాలా దాన్ని మనం మాట్లాడొచ్చు, కానీ జస్ట్ మీకు టచ్ చేయడానికి మాత్రమే. తర్వాత మీకు అర్థమవుతుంది మెసేజ్ అయిన తర్వాత. అయితే ఈ పాపాలు మనం దేనిలో పరిశీలిస్తున్నామంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం కనుక అక్కడ ఉన్నటువంటి పాపం మీద ప్రస్తావన చేద్దాం. చూడండి, ఈ పాపం, ఈ వ్యాధి నీలో ఉంటే 90% చాలా మందిలో ఉండదు, కానీ 100% మందిలో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. 100% మందిలో ఉంటుంది. ఆ 10%లో కానీ నువ్వు ఉంటే దాన్ని అర్జెంటుగా మానుకో. లేదు అంటే చచ్చిన నువ్వు వెళ్ళవు. నేను బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, వెళ్ళరు. ఎలాగా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు ఏం చేయబడరంట? చెప్పండి, వారసులు కానేరరు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అతి భయంకరమైన వ్యాధి పేరు దోచుకునే వ్యాధి. ఏం వ్యాధి అండి అది? దోచుకునే వ్యాధి. పాస్టర్ గారు, దొంగతనం అన్నా దోచుకోవడం అన్నా ఒకటే కదండి. ఈ డౌట్ వచ్చిందా మీకు? ఆల్రెడీ నిన్న మాట్లాడేసుకున్నాం దొంగతనం కోసం, మళ్ళీ దోచుకోవడం ఏంటండి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారా లేదా? జాగ్రత్తగా గమనించండి. దోచుకునేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. దోచుకునేవారు దేవుని రాకడలో ఎత్తబడరు. అన్యాయంగా దోచుకునేవారు, మోసం చేసి దోచుకునేవారు, కుయుక్తులు పన్ని దోచుకునేవారు, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి 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 ఏదో రకంగా ఒకరిని దోచుకునే ఏ ఒక్కరైనా చెప్పండి వెళ్ళరో. దొంగతనానికి దోచుకోవడానికి తేడా ఏంటి పాస్టర్ గారు అంటే నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దొంగతనం అనేటువంటిది ఎవరో చూడకుండా చేసేది దొంగతనం. దొంగ అందరూ చూస్తుండగా రాడు, కానీ దోచుకునే వాళ్ళు ఎలా చేస్తారంటే అందరూ చూస్తుండగా దోచుకుంటారు. దొంగతనం అనేది దొంగే చేయగలడు, దోచుకునేవాడు దొరలా చేయగలడు. వాడికి భయం ఉండదు, నిర్భయంగా అందరూ చూస్తుండగా అందరి ఎదుట దోచుకోగలిగేటువంటి వ్యక్తుల్ని దోచుకునేవారు అన్నాడు.
దొంగలలాగా ఎవరికంటా పడకూడదు, ఎవరికి తెలియకూడదు అనే ఆలోచనతో ఎవరో లేనప్పుడు పట్టుకుని వెళ్ళిపోయేవాడు దొంగ అవుతాడు. కానీ అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని అన్యాయముగా ఆ వ్యక్తికి సంబంధించిన వాటిని పొందుకునేవారు దోచుకునేవారి గుంపులో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? దొంగకేనే దోచుకునేవాడికి తేడా ఏంటంటే, దొంగ సైలెంట్గా చేస్తాడు, దోచుకునేవాడు డైరెక్ట్గా చేస్తాడు, అందరూ చూస్తుండగా చేస్తాడు. అది డిఫరెన్స్ ఇక్కడ. అర్థమైందా నేను చెప్పింది? అందరికీ అర్థమైందా? కాబట్టి నేను మాట అడుగుతున్నాను, మీ జీవితంలో ఈనాటి వరకు ఎప్పుడైనా ఎవరినైనా దోచుకున్నారా? మళ్ళీ అడుగుతున్నాను నేను, జీవితంలో ఈనాటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా దోచుకున్నారా? దోచుకున్నామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దోచుకోలేదు ఎవరిననే? ఎవరిని మోసం చేయలేదు, ఎవరిదే ఆశపడలేదు, ఎవరిదే లాక్కోలేదు. సిగ్గుండాలి మన బతుకులకి. ఎందుకు దోచుకోలేదని రుజువుపరుస్తున్నా, తర్వాత మీరు చెప్తారు. కానీ మళ్ళీ అడుగుతున్నాను, ఎవరినైనా దోచుకున్నారా? పైకి ఎలా ఎత్తగలమండి చేతులు? లోపల మాకు అంటుకుపోతుందండి. అంటుకుపోతే మంచిదే. అండ్ మీరు ఎత్తుకున్నారంటే ఎలా దోచుకున్నారని బాబు మీరు? వద్దులే, నాకు తర్వాత చెప్తారు. కానీ చూసారా ఎంత పెర్ఫెక్ట్ ఉంటారో తెలుసా మీరు? నాకు ఆ విషయంలో చాలా నచ్చుతూ ఉంటారు. మీరు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా ఆనందం వేస్తుంటుంది ఈ అనుభవాన్ని బట్టి, మీలో ఉన్న అనుభవాన్ని బట్టి. దోచుకోలేదు ఎవరిని దోచుకోలేదా? మీరు కూడా ఎత్తారా? ఎవరిని దోచుకున్నారు? చెప్పండి అమ్మా, ఎవరిని దోచుకున్నారు? ఏం దోచుకున్నారు మీరు? చెప్పట్లేదు. దోచుకున్నారేంటి? చాలామంది చాలా రకాలైనటువంటి వాటిని దోచుకుంటూ ఉంటారు. దోచుకోవడం అంటే ఇక్కడ దోచుకునే వారిని ఉంది, కానీ ఇంగ్లీష్లో కానీ చూసామనుకోండి ఎక్స్టార్షనర్స్ అనే పదం ఉపయోగించబడింది. ఎక్స్టార్షనర్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా, ఒక వ్యక్తిని బలవంతంగా, ఒక వ్యక్తి యొక్క వీలు లేకుండా, ఆ వ్యక్తిని బలవంతంగా ఇష్టం లేకుండా వ్యక్తికి సంబంధించిన దాన్ని లాక్కునేవారని అర్థం. ఆ వ్యక్తికి ఇష్టం లేదు, ఆ వ్యక్తికి అస్సలు కూడా ఇచ్చే ఆలోచన కానీ అవకాశం లేదు, కానీ ఆ వ్యక్తికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నువ్వు ఇవ్వాలి అని చెప్పి లాగుకునేవారు, దోచుకునేవారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా లేదంటారా? ఇష్టం లేకపోయినా సరే నువ్వు మాకు ఇవ్వకపోతే కుదరదు అన్న వాళ్ళు ఉన్నారా? అన్ని సమాజాల్లో ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు, పాస్టర్ల వేషాలు ధరించుకున్న వారు కూడా ఉన్నారు. పెర్ఫెక్ట్గా ఇదిగో మేము ఇలాగ ఒక పని మొదలు పెడుతున్నాం, లేదంటే ఒక కూడికి ఏర్పాటు చేస్తున్నాం, లేకపోతే ఏదో చేయాలనుకుంటున్నాం, మీరు ఖచ్చితంగా ఇంత ఇవ్వాలంతే, ఇవ్వకపోతే కుదరదు, ఇవ్వాలంతే అనేది దోచుకోవడం కాకపోతే దొరతనం అంటారు దాన్ని. ఒక వ్యక్తి ఇవ్వగలడో ఇవ్వలేడో, ఇచ్చే స్తోమత ఉండొచ్చు, ఇచ్చే స్తోమత కూడా ఉండకపోవచ్చు. ఇవ్వగలిగే స్తోమత ఉండి ఇవ్వకపోతే వాళ్ళు దేవుళ్ళు లెక్క చెప్పుకుంటారు. కానీ ఇవ్వగలిగేటువంటి స్తోమత లేకపోయినా సరే నువ్వు ఇవ్వకపోతే బాగోదు. అందరూ ఇస్తున్నారు కనుక నువ్వు ఇచ్చి తీరాలి అనేవారు లేరా? నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. అమ్మా, భోజనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, సంఘం అంతా కలిపి మనిషి 5,000 రూపాయలు వేస్తేనే కానీ కుదరదు, ఇచ్చి తీరాలి. సరే ఇచ్చారు, 100 మంది, 5,000 ఎంత అయింది చెప్పండి? ఎంత అయింది? 5 లక్షలా? 5 లక్షలు అయిందే. 5,000 ఎంత? 5 లక్షలా? నాకు మల్టిప్లికేషన్ తెలియదురా. 5 లక్షలు అయిద్దా? అమ్మ బాబాయ్, 5 లక్షలు వచ్చిన తర్వాత అందులో 20,000 రూపాయలు భోజనాలు పెట్టేసి 4,80,000 తిన్నటువంటి దోచుకున్న వాళ్ళని చూశాను. మీటింగులు ఏర్పాటు చేసి 5 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు మీటింగులకు ఖర్చు పెట్టి 4 లక్షలు తిన్నటువంటి
వీళ్ళందరూ దోచుకునేవారు కాకపోతే ఇంకేంటి, ఒక వ్యక్తికి ఇష్టం లేకపోయినా, ఒక వ్యక్తి ఏ విధంగా కూడా దానికి సమ్మతించకపోయినా, నువ్వు ఇవ్వకపోతే కుదరదని చెప్పి బలవంతంగా లాగుకునే ప్రతి ఒక్కరూ దోచుకునేవారే. ఇప్పుడు మనకి ఏదో అవసరం వచ్చింది పరిచర్యలో, ఇలాగ ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు, అందరూ ఒకే రకంగా ఏమన్నా అందులో ఏమన్నా చేతులు ఉంచారని మీరు అనుకుంటున్నారా? పేర్లు చెప్పను అనుకోండి, చాలా 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 దీన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా గుప్పులు తెరిచారు. చాలా సంతోషించాను. సంతోషించడంతో పాటుగా వారు ఇచ్చింది వారికి మళ్ళీ వెనక్కి ఇచ్చినా సరే వాళ్ళు అంగీకరించలేదు. కానీ అలా లేవు కొంతమంది పరిస్థితుల్లో. అది దోచుకోవడంతో భయంకరమైన సమానం అవుతుంది. ఇది మొట్టమొదటిది. ఎంత ఉంటే అంత, ఎంత ఇవ్వగలిగితే అంత, ఇంత అయితే మనం మేనేజ్ చేయగలమని చెప్పడం తప్పు కాదు, కానీ కుదరదో అలాగైతే ఇంకొకటి అది లేదు. నాకు మొన్న ఎవరో చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని, ఇక్కడ ఎక్కడో జరిగింది కాబట్టి. ఎంత కమాండింగ్గా ఉంటుందంటే, అటు పాస్టర్ గారి గురించి ఎప్పుడు విమర్శించను, కానీ అందరూ కూడా దొరదారిలో రారు, దొడ్డిదారిలో కూడా వస్తారు నా పేరట అని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నాను. అంటే డబ్బు కోసం వచ్చే వారి గురించి మాట్లాడుతున్నాను. దొడ్డిదారిలో వచ్చే వాళ్ళకి ఆత్మల మీద భారం ఉండదని, సంఘం మీద బాధ్యత ఉండదని కూడా రాయబడింది. కానీ దేవుడి మూలంగా నియమించబడినటువంటి కాపరి అయితే ఆత్మల పట్ల మరింత భారముతో ఉంటారని కూడా లేఖనాల్లో రాయబడింది. కాబట్టి అలాంటి వారేమో, అలాంటి దొడ్డిదారిలో ఉన్నటువంటి వారేమో నాకు తెలియదు, కానీ నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది విధవరాళ్ళు, కొంతమంది ఎటు తోచని పరిస్థితుల్లో మిగిలి ఉన్నటువంటి వారిని కూడా పట్టి పీడించేటువంటి రాబందులు. మీరు వెళ్ళరు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. దేవుని పేరట ఒకవేళ అదంతా కూడా నువ్వు ఏర్పాటు చేసినా, ఆ ఏర్పాటు చేసిన దానిలో ఇంకా అవసరమైతే నీది కలిపి జరిగించాలి తప్ప అందులో వాటిని మింగేయాలనుకుంటే నీ తొక్క తీసి ఎండలో ఆరబెట్టేస్తాడు ఆయన. వీళ్ళందరూ కూడా దొంగల్లా కనబడరు, దొరల్లా కనబడతారు. కానీ అదేంటో తెలియదు, కానీ అలాంటినే చాలామందికి ఇష్టం. మీకు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛార్పణ దేవుడు అంగీకరిస్తాడు, హృదయపూర్వకంగా దేవుడు కోరుకుంటున్నాడు అనే బోధల కంట ఇలా బలవంతంగా రుద్దాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి, లేకపోతే ఇంకో రకమైన ఆలోచన ఉన్న వాళ్ళంటే చాలామందికి ఇష్టం. ఇది మొట్టమొదటి పాయింట్. వీరు వెళ్ళరు. వారు క్రైస్తవులైన, క్రైస్తవ సేవకులైనా, వారు ఏ డినామినేషన్ సంబంధించిన వారైనా, మీరిచ్చే దానిలో మీ హృదయపూర్వకమైనటువంటి అర్పణ ఉండాలి. మీకు స్వేచ్ఛ ఉన్నది, అంతేకాని కండిషన్స్, డిమాండింగ్స్తో పుచ్చుకునేది దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఇది మొట్టమొదటి విషయం. రెండోది కానీ మీరు గమనిస్తే, అంటే ఇది ఎవరో ఉద్యోగాలు చేసేటువంటి ఆడవాళ్ళు ఎక్కడో కూడా ఫీల్ అవ్వకండి. నేను విన్నాను డైరెక్ట్గా వాటిని చూశాను. అలాగే బయట కూడా చాలా సందర్భాల్లో వాటి గురించి మనం అందరం కూడా వినే ఉంటాం. కొన్ని కంపెనీస్లో, కొన్ని ఉద్యోగ సంస్థల్లో బలవంతంగా ఇష్టం లేకపోయినా ఒక స్త్రీని ఆ పైన ఉన్న ఆఫీసర్ అనుభవిస్తూ ఉంటాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు నాతో రాత్రికి పడుకోకపోతే ఉద్యోగం తీసేస్తాను. దాన్ని ఏమంటారు? మానాన్ని దోచుకునేవారు. కానుకలు దోచుకునేవారు ఒక గుంపు, మొదటి గుంపు. రెండో గుంపు ఎవరంటే మానాన్ని దోచుకునేటువంటి దొరలో. ఇష్టం ఉండదు పాపం. అయ్యో ఏమండి, నాకు భర్త ఉన్నాడండి, నాకు పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లల తల్లినండి, నేను అలాంటి దాన్ని కాదండి, ఏమీ అనుకోకుండా అంటే, సరే నిన్నేం బలవంతం పెట్టట్లేదమ్మా, నీకు ఇష్టమైతేనే మరి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఒకవేళ కాదంటే నీ ప్లేస్లోకి ఎవరన్నా వచ్చేస్తారు. అంటే కొంతమంది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోలేక, అప్పులు తీర్చలేక, ఆ కడుపుని నింపుకోలేక, ఆ బిడ్డల యొక్క కన్నీళ్ళను తొడవలేక, అన్నీ చంపుకొని ఇష్టం లేకపోయినా సరే తన శరీరాన్ని సమర్పించుకునేటువంటి ఆడబిడ్డలు లేరంటారా? ఇంచుమించుగా 90% ఉద్యోగ సంస్థలు ఇది జరుగుతూ ఉంటుంది. నాకు స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, విన్నాను, చూశాను కూడా. మా హెచ్ఆర్ మంచోడు కాదు సార్,
ఏమో ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఫస్ట్ మంత్ అంతా చాలా ఇబ్బంది పెట్టాడు, సెకండ్ మంత్ అంతా ఇబ్బంది పెట్టాడు, థర్డ్ మంత్ కూడా ఇబ్బంది పెట్టాడు. ఎలా ఉందంటే నా పరిస్థితి అండి, చచ్చిపోతే బాగుండని అనిపిస్తుందండి. ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది, వదలట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా రాబందులు పీకినట్టుగా పీకేస్తున్నాడండి. ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఉద్యోగం చెయ్యమంటారా, వదిలి వెళ్ళిపోమంటారా? మళ్ళీ నన్ను అడగాల నువ్వు అక్కడ? చాలామంది ఉన్నారు, వారి యొక్క అధికారాన్ని బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి, వారికి ఉన్నటువంటి అక్కడ ఫేమ్ని బట్టి నువ్వు ఉండాలంతే, ఉండకపోతే కుదరదు. మానాన్ని దోచుకునేటువంటి దొరలో వీళ్ళు డైరెక్ట్గానే మాట్లాడతారు. ఎవరో చూడకుండా సీక్రెట్గా బలవంతం చేసేటువంటి అత్యాచారాలు చేసే గుంపు కాదు ఇది. ఎవరు తెలిసి డైరెక్ట్గానే మాట్లాడతారు. ఇగో నువ్వు ఉద్యోగం చేయాలంటే మరి ఇలా చేయాలి, నువ్వు నీకు శాలరీ రావాలంటే నాతో నువ్వు ఒప్పుకోవాలి, మరి నువ్వు కమిట్మెంట్ అడుగుతారు. కమిట్మెంట్స్ వీళ్ళందరూ కూడా దోచుకునేవారే. ఒక స్త్రీకి ఇష్టం లేకుండా ఒక పురుషుడిగా ఆ స్త్రీని నువ్వు అనుభవించావంటే దానికంటే ఘోరమైన పాపం మరొకటి లేదు. ఘోరమైన పాపం అంటే ఆ వ్యక్తికి ఇష్టమైతే చెయ్యొచ్చని కాదు దాని ఉద్దేశం. చూసేవాళ్ళు మళ్ళీ వేరేగా తీసుకుంటారు, అలాగని కాదు దాని ఉద్దేశం. అసలు ఒక వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా, ఆ ఒక వ్యక్తి యొక్క ఇష్టాలు ఆలోచనలు లేకుండా బలవంతంగా ఆ వ్యక్తిని అనుభవించాలనుకునే వారందరూ కూడా దోచుకునేటువంటి గుంపులోకి వెళ్ళిపోతారు. మ్యానిపులేట్ ఇంకొకటి చేసో మోసం చేసో ఉద్యోగం తీసేస్తామనో, లేకపోతే నీకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వనో, పెన్షన్ రాదనో, ఇంకొకటనో. ఎంతమంది ఆఫీసర్స్, ఒకవేళ ఆఫీసర్స్ ఎవరన్నా చూస్తున్నట్టయితే అర్జెంటుగా మీరు మానుకోండి. ఎందుకంటే అది మీకు శ్రేయస్సు కాదు, మీ ఆత్మలకు అంతకంటే మంచిది కాదు. ఒకవేళ అలాంటి ఒత్తిడిలో ఎవరైనా ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఇచ్చే సలహా అర్జెంటుగా మానేయండి. అంతేకండి ఆ ఉద్యోగం పోతుందని, జీతం ఇవ్వడని మా ఆఫీసర్ అని చెప్పి మీరు లొంగేరంటే ఆడితో పాటు మీరు కూడా డైరెక్ట్గా మండు అగ్నిగుండంలో పడిపోతారు. డౌట్ లేకుండా పడిపోతారు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో లొంగడానికి వీలు లేదు. తీసేనేయండి. దిక్కుమాల ఉద్యోగం, ఇంతకు మించిన ఉద్యోగం ఇవ్వగలిగే శక్తిమంతుడు నా దేవుడు. తీసేనేమండి, ఇవ్వకపోతే మానేమండి. ఆ జీతం అంతకు మించిన అత్యున్నతమైనటువంటి ఉపాధిని, జీతాన్ని ఇవ్వగలిగే సమర్థుడైన. అంతేగాని బలవంతం చేస్తున్నాడండి, అదంటున్నాడండి, ఇదంటున్నాడని చెప్పి ఏకంగా శరీరాలనే కోరుకునేటువంటి దుర్మార్గులు దొరల్లా కనబడుతుంటారో, దోచుకునేటువంటి వారి గుంపులో ఉన్నటువంటి శాఖ ఈ శాఖ. ఉంటారు అలాంటి వారు? ఉండరా అంటే మీ పేర్లేమి నేను రివీల్ చేయను, కానీ ఉంటారు అలాంటి వాళ్ళు. ఉద్యోగాలు చేసేటువంటి నా తల్లి సమానులను అడుగుతున్నాను, ఉంటారా? ఉండరంటే పెద్ద అబద్ధం అది. ఉండరంటే అబద్ధం అది. 100% ఉంటారు. ఎవడో ఒకడు మన మీద కొన్నేసి ఉంటాడో, సైలెంట్గా కన్నేసి ఉంటాడు, ఏదో రోజున ఓపెన్ అయిపోతాడో. అది ఎవరికి తెలియకూడదని, భర్తకు అసలు తెలియకూడదు. ఎందుకంటే భర్త తెలిస్తే ఉద్యోగాన్ని మానిపించేస్తాడన్న భయం, ఉద్యోగానికి వెళ్ళనివ్వడం అనేటువంటి భయం, ఎవరి దగ్గరైనా బ్యాడ్ అయిపోతామేమో అన్న భయం. నిజమే, వాస్తవానికి మీ ఆలోచన మంచిదే, కానీ అది బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే, ఒకవేళ ఆ వ్యక్తి తట్టుకోలేక నువ్వు వద్దంటున్న కారణాన్ని బట్టి నేను బలత్కరణ చేసే పరిస్థితికి వెళ్ళిపోతే అప్పుడు మొత్తం లోకం అంతటికి వెళ్ళిపోద్దే. నీ భర్తకి దగ్గర ఏది దాచిపెట్టకండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నీ భర్త దగ్గర నువ్వు ఏది దాచిపెట్టడానికి వీల్లేదు. ఇదిగోండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాను, వెళ్ళమంటారా మానేయమంటారా? మీరు కోపపడనంటే చెప్తానండి, మీరు కోపపడతానంటే మాత్రం చెప్పనండి. సరే చెప్పు. బాగా మంచి మూడ్లో ఉన్నప్పుడు, కొంచెం లోలో ఉన్నప్పుడు, కొంచెం ఏ చిరాకు లేని సమయంలో కూర్చోబెట్టి అర్థవంతంగా ఇదండి పరిస్థితి అంటే ఆగుతారు. సరే ఎందుకు అలాంటి ఉద్యోగాలు మానే అనేవాళ్ళు ఉంటారు. అంటే కానీ ఏది చెప్పకుండా భర్తలకు చెప్పితే ఎక్కడ మానిపించేస్తాడో, ఎక్కడ ఉద్యోగం పోద్దో, ఎక్కడ డబ్బులు రావో, ఎక్కడ జీతం రాదో అని చెప్పి ఆ ఒత్తిడి అంతా భరించి లాస్ట్కి వచ్చేటప్పుడు సాతాను కూడా ఒక ఆలోచన పెడతాడు, పోన్లే అంత బతిమాలుతున్నాడు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, పేరు నేను చెప్పను, మీకు తెలియదు. వాళ్ళు నిప్పు అంటే నిప్పు. ఏంటిది? నిప్పుకు మారిపోయారన్నమాట ఆవిడ. అంత క్యారెక్టర్ ఉన్నటువంటి ఉత్తమరాలు.
భర్త తప్ప కనీసం పరపురుషుని శ్వాస కూడా తగలకుండా బ్రతికిన వ్యక్తి. కొన్ని పరిస్థితులను బట్టి, పరిస్థితులు ఇప్పుడు ఒకలా ఉండవు కదా, ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి, బండ్లు ఓడలు అయిపోతూ ఉంటాయి. భర్తకి ఏదన్నా జరగకూడదు, ఏదన్నా జరిగింది అనుకోండి, అంటే చనిపోక్కర్లేదండి, మూలపడితే సరిపోతుందండి, భార్యకి సారదా మొత్తం తెలిసిపోద్ది, భర్త విలువ అంతా అర్థమైపోద్ది. భర్త ఉన్నంతసేపే, ఆ భర్త ఉన్నంతసేపే బాగున్నవాడైనా, ఉద్యోగస్తుడైనా, ఏ పని పాటు లేనివాడైనా బతికి ఉన్నంతసేపే. ఆ భర్త ఒక్కసారి కానీ ప్రక్కకి వెళ్ళిపోతే ఎన్ని ఊరకొక్కలో నీ వెంట పడతాయి తెలుసా. విలువ ఉండదు కొంతమంది భార్యలకి భర్తలు అంటే. ఎందుకు కష్టపడ్డాం కదా పెళ్లి చేసుకున్నాం, మా అమ్మ కట్నం ఇవ్వలేదేంటి, ఇచ్చేసిన కట్నానికి బంగ్లాలు కట్టేస్తారులే ఇచ్చేసిన కట్నాలకి. మరి ఏ పరిస్థితులను బట్టి అంటే ఆయన ఫిజికల్గా కొంచెం ఇబ్బంది పడిపోయాడు, ఏదో పెరాలసిస్ ఏదో వచ్చి, మూర్ఛ ఏదో వచ్చి ఆయన కొంచెం బలహీనతలోకి వెళ్ళిపోయాడు భర్త. భార్య చూస్తే నిప్పు, మామూలు నిప్పు కాదండి, మళ్ళీ చెప్తున్నాను, పట్టుకుంటే మాత్రం కాలిపోతాం, తిరిగి ఉండదు. అలాంటి నిప్పు లాంటి ఆడవాళ్ళు ఉంటారు, అలాంటి జోలికి వెళ్ళారు కనుక కాలిపోవడం కాదు, బూడిద చేస్తారు, మళ్ళీ తిరిగి లేవడానికి కూడా అవకాశం ఉండదు. ఉంటారు కొంతమంది, అందరూ ఇలాగే ఉండకపోవచ్చు, అందరూ ఇలాగే ఉండొచ్చు అని అనట్లే, కానీ అయ్యి బాబోయ్ పొరపాటును కూడా టచ్ కూడా చేయడానికి ప్రయత్నం చేయకండి. చాలా మంచి ఆవిడ. భర్త చూస్తేనేమో పెరాలసిస్ అనుకోని విధంగా వచ్చేసింది, మంచి జీతగాడ వ్యక్తి. వచ్చేసేటప్పటికి ఇంక ఎటూ తోచని పరిస్థితుల్లో ఈవిడే ఇంక పని చేయవలసి వచ్చింది. అర్థమవుతుందా? ఈవిడ ఎప్పుడూ కూడా పని చేయడానికి వెళ్ళలేదు, ఎప్పుడూ కూడా ఉద్యోగాలు చేయడానికి భర్త పంపించేవాడు కదా. నువ్వు పని చేయడం ఏంటి, నేను లేననుకున్నావా ఏంటి, నేను లేననుకున్నావా, నేను చచ్చాను అనుకున్నావా, నువ్వు గుమ్మం అడుగు బయట పెట్టడానికి వీల్లేదు తల్లి, నేను ఉన్నాను కదా నీకు అని చెప్పి ఇంట్లో చాలా 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 ప్రేమతో పెంచేటువంటి భర్త. కానీ ఒకసారి ఆయన మూల పడిపోయే సమయానికి భార్య అడిగింది భర్త గారిని, ఏమండి మరి నేను వెళ్ళి కష్టపడితేనే కానీ మనకి పూట గడవనేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి, ఇద్దరు బిడ్డలు చూస్తుంటే బాధేస్తుంది, వెళ్ళమంటారా అంటే నాకైతే ఇష్టం లేదే అంటే భార్య అందంట, నా మీద నీకు నమ్మకం లేదా, నేను ఎలాంటిదని నీకు తెలుసు కదా, నేను ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులని మీకు తెలుసు కదా, నా మీద మీకు నమ్మకం ఉంది కదా, జాగ్రత్తగా ఉంటాను, మీరేం భయపడకంటే. ఇష్టం లేకపోయినా సరే భర్తలకు తెలిసినంతగా సమాజం కోసం భార్యలకి ఎప్పటికీ తెలియదు. వెళ్ళిన తర్వాత మామూలుగా కూడా ఉండదు, ఆవిడ చాలా ఎత్తుగా, చాలా సౌందర్యవతి, అన్నిటికీ మంచి రూపవతి. ఊరుకుంటాడా మగాడు? ఎట్టి పరిస్థితులు ఊరుకోరు. అందులో కొంచెం ఒక 10 మంది పైన యజమానుడిగా ఉన్నటువంటి ఒక స్టేటస్లో ఉన్నటువంటి ఒక ఆఫీసరు కళ్ళల్లో పడిపోయింది ఈవిడ. ఫస్ట్ 1 month ఏం అనలేదు, అమ్మ చాలా ఇబ్బందుల్లో ఉన్నామంటే తెలిసింది నాకు, ఏం ఇబ్బంది లేదు, ఎవరికైనా ఇక్కడ ఏదన్నా నేను అన్నా ఎవరన్నా నీ మీదకి వచ్చినా నాకు చెప్పని అన్నాడంట. అయ్యి బాబు చాలా మంచి వ్యక్తి నాకు పరిచయం వేయడం అనుకుంది ఈవిడ. అమ్మ మంచి ఆఫీసరే మా ఆఫీసర్ గారు అనుకుంది. 2nd month వచ్చేటప్పటికి, అమ్మ టైంకి జీతం పడుతుందా లేదా నాకు చెప్పమ్మా, లేకపోతే జీతం కరెక్ట్ సమయంలో ఇస్తానమ్మా, నువ్వేం కంగారు పడక తల్లి, మీ ఆయన గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఎప్పుడన్నా అవసరం అయితే నన్ను అడుగమ్మా, నేను ఏదన్నా సర్దుతానులే, సార్ మీకు వందనాలు సార్ మీరు దేవుడితో సమానం సార్, అంత బాగానే ఉంది. 3వ నెలకు వచ్చేటప్పటికి, అమ్మ నేను ఎలాగంటున్నాను ఏం అనకండి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి మిమ్మల్ని కలాలనుకుంటున్నాను. ఒకసారి వీడి బలుబులన్నీ మాడిపోయినాయి. అదేంటి సార్ అలా కలవాలంటున్నారు, అప్పుడు డ్యూటీ అయిపోద్ది కదండి అంటే, నీకు తెలియంది ఏం కాదు కదమ్మా, నీకు తెలియంది ఏం కాదు కదా, నీకు 20,000 వస్తున్నాయంట, నేను ప్రతి నెల ఇంకొక 10,000 ఇస్తాను. భర్త గారు చూస్తే ఆరోగ్యం బాగోలేదంట, బలహీనుడు అయిపోయాడంట, కుటుంబం ముందుకు వెళ్ళట్లేదని విన్నాను, నువ్వు అధైర్యపడకో, నేను చూసుకుంటానులే అన్న తర్వాత వీడికి బలు వెలిగేసింది. సరే సార్ అంటూనే తప్పించుకుంటూ తిరిగింది. 1 నెల రోజులు తిరిగింది, 2 నెలలు తిరిగింది, 3 నెలలు తిరిగింది. ఇంకా ఎక్కడా కూడా ఇంకా వ్యక్తికి అవకాశం లేకుండానే నిలిచింది. మీరు నమ్మండి నమ్మకపోండి, 4 నెలల తర్వాత ఆ వ్యక్తి యొక్క టార్చర్ భరించలేక లొంగిపోయింది. అంత నిప్పు, అంత కీడిగేడు మగాడు, అంత డేంజరస్ ఫెలో మగాడు. హీ కెన్ మ్యానిపులేట్ ఎనీ వన్ అంటాను, ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలడు, అంత వర్స్ట్ బీయింగ్. అలాగే అవకాశాలని చూసి, వారి యొక్క బలహీనతలను చూసి, ఆ బలహీనతలనే, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోలేదు అన్నటువంటి వాటినే అవకాశంగా తీసుకొని
మ్యానిపులేట్ చేసి, సెడ్యూస్ చేసి, మొలస్ట్ చేసి ఒక ఆడదాన్ని లోపరుచుకున్నాడు ఆ వ్యక్తి. నేను షాక్ అయినా. ఇదేంటి ఆవిడ, అయ్యి బాబాయ్ ఒకప్పుడు కాదులే, ఇప్పుడు ఆవిడ డబ్బులు కూడా తిరిగేస్తుంది. మీరు నమ్ముతారా నమ్మరా? బయలు పట్టుకొని చెప్తున్నాను. అంత ఉత్తమరాలు, అమ్మా అని తప్ప ఏవండి అని కూడా పిల్లలు అనిపించేది కాదు. అలాంటి వ్యక్తి పడిపోయిందంట. బలవంతంగా, లేకపోతే డబ్బులుగా, వాడు బాధ భరించలేక, అయ్యో అంత బతిమాలుతున్నాడు కదా, నన్ను అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, పైగా నాకు చాలా విధాలుగా సహాయపడ్డాడు కదా, పోన్లే అని అనిపించే ఆలోచన సాతాను నుంచి వస్తుంది. పోన్లే నువ్వు కన్విన్స్ అయ్యావంటే, నువ్వు కమిట్ అయ్యావంటే నీకు నరకంలో ఫస్ట్ ప్లేస్ బాగా గుర్తుపెట్టుకో. నేను చాలామంది ఆడవాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఉద్యోగాలు చేయొద్దు, పనులు చేయొద్దు అని అనడానికి నేను సరిపోను, మీ పరిస్థితులు అటువంటి. కానీ ఇలాంటి గుంట నక్కలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఏమైనా తప్ప అండి? పెద్దవాళ్ళు మగాళ్ళని అడుగుతున్నాను. నాకేం తెలుసుంటే మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అలాంటివి ఎన్ని చూసుంటారో. నిప్పంటే నిప్పండి. ఎంత ఉత్తమురాలంటే నా తల్లి కూడా సరిపోదాం. అంత ఉత్తమురాలు ఒకానొక సమయానికి లొంగిపోయిందా, బలవంతం చేసాడు, ఇబ్బంది పెట్టాడు. లాస్ట్కి మరి ఇంకేం భయపెట్టాడో తెలీదు, లొంగిపోయింది. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ దేవుడు ఎవరికి లేని స్థాయి పొజిషన్ నీకు ఇస్తే ఆ పొజిషన్ని దుర్వినియోగపరుచుకోకండి. ఒకవేళ ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూస్తున్నారు. ఒకవేళ నువ్వు హెచ్ఆర్ అయితే, టీమ్ లీడర్ అయితే, నీ కింద చాలామంది ఉంటారు. ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని వాళ్ళు భయపెట్టి, మ్యానిపులేట్ చేసి వాళ్ళని ఏదో రకంగా అనుభవించాలనే ప్రయత్నాలు మీరు చేస్తే మీరు చచ్చిన దేవుని రాజ్యానికి వెళ్ళరండి. నేను విన్నాను కొంతమంది ఫోన్స్లో కూడా, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఏం సమాధానం చెప్పమంటారో, పరిస్థితి చూస్తేనేమో బాగోలేదు, ఉద్యోగం మానేండి అమ్మా అని అన్నా సరే అది వేరేగా ఉంటుంది. జ్ఞానంగా మాట్లాడాలి, జ్ఞానంగా ప్రవర్తించండి. అలా కొంతమంది ప్రవర్తించి మేనేజ్ చేసి ఒక 4-5 months ఇంకా అలా కంట్రోల్ చేస్తారు. కానీ ఏదో ఒక రోజున పడిపోతారు. ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు ఉంటుంది, ఆఫీసులు కదా, ఏదో రకంగా అందరూ గెట్ టుగెదర్ ఉంటుంది, అందరూ కలవలసిన పరిస్థితులు వస్తాయి. ఇంకొక చోట విన్నాను, చాలా బాధేసింది. డ్రెస్సులు ఏం మార్చుకుంటున్నారంటే ఆడపిల్లలు, సీక్రెట్గా వీడియోస్ తీసి, నువ్వు కానీ నాతో ఆ పని చేయకపోతే ఈ వీడియోస్ అన్నీ ఏం చేస్తానో తెలుసా, సోషల్ నెట్వర్క్లో రిలీజ్ చేస్తాను, వస్తావా, రిలీజ్ చేసేయనా? తప్పక ఎక్కడిదంతా లోకం చూసినా ఇంటి వరకు చేరి అవమానాన్ని భరించలేక ఉరేసుకొని చచ్చిపోతానన్న భయంతో బలవంతపు పరిస్థితులను కూడా అంగీకరించిన ఆడవాళ్ళు లేరనుకుంటున్నారా? నాకు తెలుసు. లాడ్జ్లకు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు కావచ్చు, కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి కేడిగాళ్ళు ఉంటారు. మెయిన్లీ ఇది ఎక్కడ జరుగుతుందంటే, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు యూజ్ చేసేటువంటి దగ్గరే, లేడీస్ హాస్టల్స్లో. వీళ్ళు నేను చెప్పడం కదా, ఎన్ని విన్నారు ఇటువంటివి. ఆ వీడియోస్ రిలీజ్ చేస్తాను, ఆ ఫొటోస్ రిలీజ్ చేస్తాను, నువ్వు కానీ ఒప్పుకోకపోతే అని చెప్పి బలవంతంగా అనుభవించినటువంటి నక్కల్ని ఎంతమంది చూడలేదు మనం? వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? నీ అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని, నీ పొజిషన్ని దుర్వినియోగపరుచుకొని ఒక స్త్రీని లేదా ఒకని భార్యని కానీ నువ్వు బలవంతంగా అనుభవిస్తే నువ్వు చచ్చి నరకానికి పోతావు. ఆవిడ ఒప్పుకొని చేసింది భయంకరమైన పాపం, దీనికి 100 రెట్లు పాపం. ఆవిడ కొని ఒప్పుకుందంటే మీ ఇద్దరిని కలిపి 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 బాగా టైట్ చేసి పెడతాడు. ఎక్కడ? నరకంలో. అస్సలు ఉండదు వాళ్ళకి. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా, పోటను కూడా దేవుడు అట్టి వారిని క్షమించకూడదని అంటాను. ఒకవేళ పూర్తిగా దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకొని ఆ పాప జీవితాన్ని, రోధ జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మార్పులోకి నిజంగా నడిపించబడితే అది క్షమించబడుతుంది. కానీ నీ స్వభావంలో మార్పు లేకుండా ఇంకనో కూడా పరవాటి మీదనే దోచుకోవాలని ఆలోచన విధానంతో వెళ్ళే వ్యక్తి అయితే నేను క్షమాపణ గుర్తుపెట్టుకునే విషయం. చాలా చోట్ల ఉంటుందమ్మా. మీకు ఆ ఒత్తిడి మన పిల్లలు చెప్పరు, మన ఇంటి ఆడబిడ్డలు చెప్పరు,
మన ఇంటి భార్యలు చెప్పరు, ఎందుకంటే ఉద్యోగం మానేయమంటామని, ఎందుకంటే పని చేయడం మానేయమంటామని. కానీ ప్రతి చోట ఇది జరిగి తీరుతుంది. ప్రతి చోట ఉంటుంది ఈ ఇబ్బంది, ఈ ప్రెషర్, ఈ కమిట్మెంట్ ప్రతి చోట ఉంటుంది. మగల్ని అడగండి ఏ చోట లేదని, ఏ చోట లేనిది చెప్పండి. ఎక్కడన్నా లేనిది అని ఉంటే చెప్పు నాకు. హాస్పిటల్స్లో ఉండదా? హాస్పిటల్స్లో ఉండదా? అక్కడ పని చేసే నర్సింగ్ వాళ్ళు చెప్పారు నాకు, అక్కడ పనిచేసే నర్సులు చెప్పారు నాకు, రాత్రి అయితే నరకం చూస్తాను సార్. నిజమేది. ఆల్రెడీ ఒక పెద్ద హెడ్ నర్స్గా పనిచేసిన ఆవిడ మన సంఘంలో ఒకప్పుడు సభ్యురాలు, వేరే చోటకి వెళ్ళిపోయారు. ఆవిడ చెప్పింది, నా భార్యకి పిలిచి అన్నీ చెప్పింది, 100% నిజం అక్క, నరకం చూపిస్తారక్క. వాళ్ళు వెళ్తారనుకుంటున్నారో దేవుని రాజ్యానికి? వెళ్ళరు. భార్యలు చెప్పరు భర్తలకు. ఎందుకో తెలుసా? ఎక్కడ ఏడుస్తాడో, ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ నలిగిపోతాడో, ఎక్కడ ఇబ్బంది పడతాడో. మామూలుగానే అనుమానితుడు ఇలాంటివి కానీ చెప్తే వీడు బతకలేడని చెప్పి తెగ మింగుకొని కన్నీళ్ళు కనబడకుండా మింగుతూ తుడుచుకొని పనిచేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు. బయటికి మాత్రం వాళ్ళు పంచుకోరు. చచ్చిపోనన్నా చచ్చిపోగాని లొంగి మాత్రం నరకంలో చచ్చిపోకు. చచ్చిపో అన్నా చచ్చిపో అలా అని చెప్పి ఏదైనా చేసుకొని చచ్చిపోను కాదు. ఆ పరిస్థితి వస్తే నేను చంపేస్తాను లోబడకపోతే అంటే చచ్చిపో, చంపేమని చెప్పు, ఎప్పటికీ లోబడకు. గుర్తుపెట్టుకో విషయాన్ని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ ఎవరితో చాలా బలంగా మాట్లాడుతున్నాడు. పనులు వాడుకునే వాళ్ళు కొంతమంది పనుల్ని, ఎందుకంటే పని ఆవిడ కదా, జీతం ఇవ్వాలి, పని ఆవిడ నీ యజమాని, కుదరదు వాళ్ళకి. ఇంకా అలాగే అలవాటైపోయి పనుల్ని కూడా వదలని దరిద్రులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మానాన్ని దోచుకునేవారు. ఏం దోచుకునేవారండి వాళ్ళు? చెప్పాలి. మీరేం మాట్లాడతలేదు. మీకేమన్నా మండిందా ఇటు కొంపదీసి? నిజాలన్నీ మాట్లాడుతుంటే ఎవరికైనా కొనివిప్పు కలగాలి, కానీ బాధపడితే నేనేం చేయగలను? నా మాటలు బాధకరంగానే ఉంటాయి. చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఆ పని ఇప్పుడు చేయకండి తల్లి. మూడో రకమైన దోచుకోవడం నేను ఇది కూడా క్రైస్తవ సమాజంలో చూశాను. ఎవరినో చెప్పమంటారా? సంఘస్థులను దోచుకునేటువంటి దొరలు, సంఘస్థుల్ని. అది మన సంఘం కాదు, వేరే సంఘానికి ఎక్కడికో వెళ్తున్నారో. ఈ సంఘానికి వెళ్ళేటువంటి కొంతమంది నీచ నికృష్టులు వేరే సంఘానికి ఏదో ఎక్కడికో వెళ్తుంది, రక్షించబడింది, బాగానే ఉందని అనుకొని ఆనందించకపోగా మా చర్చికొచ్చేయి, మా చర్చికొచ్చేయి, మా చర్చికొచ్చేయి. మీ చర్చికి వచ్చేయలే, మరి ఆల్రెడీ ఏ చర్చికి? మా చర్చికి రా అని పిలుస్తున్నామంటే ఆల్రెడీ ఒక చర్చికి వెళ్ళే వ్యక్తిని నీ అంత దరిద్రం ఇంకెవరు లేనట్టు అర్థం. అస్సలు మాట అనకండి. ఎప్పుడన్నా అన్నారు మీరేమన్నా? మనల్నే చాలామంది అన్నారని నాకు వినబడింది. మన సంఘస్థుల్నే చాలామందిని అన్నారంట, మా చర్చికి వచ్చేయచ్చు కదూ, మా చర్చికి వచ్చేయచ్చు కదూ, మా చర్చి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారంటే ఆ మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు ఎవరిని పిల్లలేదు అలాగా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు, చూసే విశ్వాసులు కూడా చెప్తున్నాను. ఆల్రెడీ ఒక వ్యక్తి రక్షించబడి ఒక పరిచర్యకి వెళుతున్నటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తిని వెళ్ళనివ్వండి. అంతేగాని మా చర్చికి వచ్చేయండి అని చెప్పి ఒక వ్యక్తి సంపాదించిన ఆత్మని, ఆ గొర్రెని నీ మందలో కలుపుకుందాం అనుకుంటే అది దోచుకోవడంతో సమానం కాదు, అంతకంటే ఎక్కువే. ఎప్పుడు అడగొద్దు, మన వాళ్ళు మనకుంటే చాలు. మీరు జీవితంలో ఎప్పుడైనా ఎక్కడన్నా, నన్ను గొప్ప చేసుకోవడం కాదు, కొన్ని 100 మంది మీ చర్చికి వస్తానన్నా సరే వద్దు అని అనగలిగే సేవకుడిని ఎప్పుడన్నా చూసారా? చర్చి నిండిపోవడానికి 100 రకాలైనటువంటి అవకాశాలు వస్తున్నా వద్దమ్మా అని సేవకుడిని ఎవరు ఉంటో చూపించండి. ఉంటో చూపించండి. ఇప్పుడు అడుగుతుంటారు, అన్నా ఎందుకు మీరు అవుటర్స్ని మీరు అలౌ చేయరన్నా? చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు తట్టుకున్నట్టుగా బయట వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే కొంతమంది షాక్ అయ్యి బాధపడి నొచ్చుకొని, అయ్య బాబు అంతలా మాట్లాడితే ఎలాగండి, అంత గట్టిగా మేము భరించలేమండి అని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కొనసాగుతున్నారు ఇప్పటికీ కూడా బయట వాళ్ళు అయినా సరే. మన రాజ్కుమార్ గారు ప్రసన్న గారితో అన్నారంటే, ఏమండి నేను చాలా చర్చిలకు వెళ్ళాం కానీ ఇలాంటి చర్చికి ఎక్కడ మేము వెళ్ళలేదు, ఏం వాక్యం అండి బాబు అని అన్నాడంటే ఆయన. ఉండలేదండి వాక్యం అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. చాలా సందర్భాల్లో వాక్యం మాట్లాడుతున్నప్పుడు బయట వాళ్ళకి అది బాధగా ఏదో ఎవరో చెప్పినట్టుగా అనిపిస్తుంది. నిలదొక్కున్నవారు చాలా రోజులు ఉన్నారు బయట వాళ్ళు.
వాళ్ళ రాజ్ కుమార్ కావచ్చు, లేకపోతే వేరే వేరే చోట్ల ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ. అది ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే, నాకు దేవుడు చెప్పలేదు, ఆ మాట ఎప్పుడు ఇవ్వలేదు దేవుడు. నేను నీకు ఇచ్చిన మందని పోషించు అని మాత్రమే అన్నాడు ఆయన. కేవలం అదే అన్నాడు. మందిరం కట్టను కూడా అనలేదు. పెద్ద దీనికి మించిన ఎక్స్ట్రీమ్ మందిరం కట్టను కూడా నాకు ఆయన చెప్పలేదు. మందను పెంచను కూడా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పని పని నేను చేయను, నీకు ఇచ్చిన మందను పోషించు. సేమ్ అదే మాట మా అమ్మగారు కూడా చెప్పారు. నా తండ్రి నాకు అప్పచెప్పిన మందని నీకు అప్పచెప్తున్నాను, ఆ బాధ్యత నీదవుతుంది ఇక నుంచి. అదే చెప్పింది. సేమ్ దేవుడు నాకు చెప్పాడు. ఒకవేళ ఈరోజు వరకు నాలో ధనాపేక్ష లేదు, ఒకవేళ ఇంకా 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 వేలాది అయిపోయిన తర్వాత నాలో వచ్చేచ్చేమో, ఇంకా పెంచేయాలి, ఇంకా సంఘం ఎక్కువైపోవాలి, ఇంకా పెద్ద చర్చ అయిపోవాలి. నేను ఎప్పుడు అలా అనుకోలేదే. ఒకవేళ అలా అనుకునే వ్యక్తినైతే, నిజంగా ధనాపేక్షనైతే, సంఘాన్ని అపరిమితమైన రీతిలో అభివృద్ధి పరుచుకోవాలన్న ఆలోచన విధానం కలిగి ఉన్న వ్యక్తినైతే, బయటి నుంచి వచ్చే వేలాది మందిని వద్దు అని నేను అనలేను. ఒకటే చెప్తాను, ఒక టైం ఉందమ్మా, దేవుడు పిలుపు వస్తే మీ అందరు నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పాను. దోచుకోకండి, వేరే సంఘానికి సంబంధించిన ఏ విశ్వాసిని దోచుకోకండి. ఏ గొర్రె ఆ మందకే సంబంధించింది. దోచుకునేవారు వస్తారు ఉంటారని కూడా చెప్పాడు దేవుడు. విశ్వాసులుగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఏ సంఘంలోకైనా వెళ్ళే వ్యక్తిని మా చర్చికి రాని అనకండి. అలా అంటే మన సంఘానికి రాకండి. ఇక్కడ ఒకడు ఉన్నాడు, పేరు చెప్ప, ఆ వ్యక్తి అన్నాడంటే, మా చర్చికి వచ్చేసుకోదు అని ఇక్కడికి వచ్చే వ్యక్తులను ఒక ఇద్దరిని లాగాడంట. నేను ఫీల్ అయిపోయి వాళ్ళు తిట్టేసి కొట్టేసి ఫోన్ చేసి అరిసేసి ఏం పట్టించుకోలేదు. అది నమ్మకమైన గొర్రె అయితే ఎంతమంది దొంగలు వచ్చినా వెళ్దు. నిజంగా ఇక్కడ ఈ పరిచర్ని ప్రేమించిన వ్యక్తి అయితే, నిజంగా ఇక్కడ పెట్టే జీవాహారంతో నేను పోషించబడ్డాను అన్న విశ్వాసం, కనీస కృతజ్ఞత ఉన్న వ్యక్తి అయితే ఎవడో పిలిస్తే వెళ్ళరు. కొంతమంది ఉన్నారు పాస్టర్లో, ఎలాగ అట్రాక్ట్ చేస్తూ ఉంటారంటే, భోజనాలు పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. తెలుసా మీకు? బట్టలు పంచి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. బట్టలు ఆ సంఘానికి వెళ్తే కనీసం చీరన్నా వస్తుందండి. ఆ సంఘానికి వెళ్తే పాస్టర్ గారు అంటే నెలకి 300 పెన్షన్ ఇస్తారంటే, 300 పెన్షన్ ఇచ్చి దగ్గర 3000 లాగుతూ ఉంటాడు, దశంభాగాలని గిసింభాగాలని. షాక్ అవుతున్నారా? మీరు ఎప్పుడు వినలేనట్టు చూస్తున్నారండి నా వంక. ఆ సంఘంలోకి వెళ్తే చీర, ఆ సంఘంలోకి వెళ్తే ప్రతి ఆదివారం భోజనం. చీరల కోసం భోజనాల కోసం మందిరాలకు వెళ్ళకండి. దేవుని వాక్యం కోసం, ఆత్మ పోషించబడడం కోసమే మందిరాలకు వెళ్ళండి. ఎవరైనా చూసేవాళ్ళు కూడా చెప్తున్నాను, కేవలం వాక్యం కోసం వెళ్ళండి. భోజనాల కోసం, దిక్కుమాలిన బట్టల కోసం వెళ్ళకండి. సిగ్గది. కానీ అది అట్రాక్టివ్ చేసుకుంటూ చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. భోజనాలు పెట్టి అట్రాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది, బట్టలు ఇచ్చి అట్రాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది, డబ్బులు ఇచ్చి అట్రాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది. ఇది నిజంగానే సహాయం చేయాలని ఉద్దేశంతో చేస్తే మంచిదే. కానీ ఆ సంఘం నుంచి లాక్కోవాలి అనుకునే ఎవడైనా దోచుకునేవాడితో సమానం. వాడు చచ్చి నరకంలో ఉంటాడు. ఏ సంఘానికి, ఏ మందకు సంబంధించిన గొర్రెలు ఆ మందకే చేరాలి. గుర్తుపెట్టుకోండి. మీరు బయట 4-5 రకాల యజమానులకు సంబంధించిన గొర్రెలు మేకలు అన్నీ ఒక చోట వదిలేస్తే అన్నీ ఒక చోటకి వెళ్ళవు. ఏ మందకు చేరవలసినవి ఆ మందకే చేరతాయి. నువ్వు ఎంత ఆపుదాం అనుకున్నా. వాటికి అంత ఇంకిత జ్ఞానం ఉంటే మనుషులుగా ఉన్న మనకు ఉండదా? ఇప్పుడు నలుగురు వేరు ఊరులకు సంబంధించిన వారు, నలుగురు వేరు ప్రదేశాల్లో ఉండేవారు. 4 గొర్రె మందల్ని 4 మేక మందల్ని తీసుకుని వచ్చి ఒకే గ్రౌండ్లో వదిలేశాడు. సాయంత్రం 6 అయితే ఏ యజమానుడి యొక్క స్వరం ఆ గొర్రెలే వింటాయి. ఎక్కడికి వెళ్ళవలసినవి అక్కడికే వెళ్తాయి. ఏ మందకు సంబంధించిన వారు ఆ మందకే వెళ్ళండి. దోచుకోకూడదు. ఈ దోచుకునే వారందరూ కూడా నరకానికే. ఇందులో పాస్టర్లు కూడా చాలామంది ఉంటారు. అందుకే ఆయన అంటాడు కదా, ప్రభువా నీ పేరట అద్భుతాలు చేయలేదా, నీ పేరట స్వస్థతలు చేయలేదా? ఒరే, ఇంతకీ నువ్వు ఎవర్రా? దోచుకునేవారు పరలోక రాజ్యానికి వారసులు కానేర్రు అన్నారు కదా. నువ్వు దోచుకునే గుంపుకి సంబంధించిన నువ్వు ఎవడన్నా తెలీదు, పో అతలకే. ఎవరినంటాడు తెలుసా దేవుడు? పాస్టర్స్నే. నువ్వు కష్టపడాలి, ఒక ఆత్మ కోసం ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ఎప్పటికైనా ఆత్మని దేవుని కొరకు సంపాదించాలి.
ఆ వ్యక్తికి బాప్తీసం ఇవ్వాలి. అది నీ ఆత్మ అవుతుంది. ఎవడో కష్టపడింది, ఎవడో ప్రయాసపడింది, ఎవరో సంపాదించిన ఆత్మను నువ్వు లాగేద్దాం అనుకుంటే నువ్వు దోచుకునే వాళ్ళలో నెంబర్ 1 దొంగవే. నువ్వు కష్టపడాలి ఆత్మ కోసం. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలి, సంఘం పెట్టాలి, పాస్టర్ అవ్వాలనుకుంటే ఆ వ్యక్తి కోసం చాలా బలంగా ప్రార్థన చేస్తారు. పారాసామ్యులు గారు చేశారు. రక్షణ లేని వారి నిమిత్తమే సువార్తతో పాటుగా భారోపేతముగా ప్రార్థించేవారు, మందిరానికి నడిపించేవారు, తర్వాత రక్షణ ఇచ్చేవారు. అది ఆత్మ సంపాదన అంటే. ఆల్రెడీ రక్షించబడిన వ్యక్తిని మా సంఘానికి వచ్చేయండి, మేము సంఘం పెట్టిన తర్వాత మా దగ్గరికి వచ్చేయండి. నెంబర్ 1 కేడిగల్లో ఉండే లక్షణాలు అయ్యి. మేము అనేక మంది ద్వారాగా దోచుకోబడ్డామే తప్ప ఎవరిది దోచుకోలేదమ్మా. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. నాకు తెలిసిన 3 తరాల నుంచి చెప్పగలను. ఎవరిది ఆశించలేదు, ఎవరి దగ్గర ఏది లాక్కోలేదు, ఎవరిది దోచుకోలేదు. ఇంకా మేమే దోచుకోబడ్డాం, మేమే మోసగించబడ్డాం, మేమే అన్యాయం చేయబడ్డాం చెప్పమంటే 100ల్లో ఉన్నాయి. అన్యాయం చేయబడితే అన్యాయం చేయబడు, దోచుకోబడితే దోచుకోబడు. కానీ ఎవరిని దోచుకోకు, ఎవరిని అన్యాయం చేయకు, ఎవరిని మోసం చేయకు. అది నీకు కానీ నీ బిడ్డలకు కానీ మంచిది కానీ కాదు. ఒక 2 3 చాలు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది 3వ పాయింట్. ఇంకా చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి. కొంతమందికి ఇది బాధ కలిగించవచ్చు, కానీ చెప్పాలి, దేవుడు ప్రేరేపించాడు కనుక. 5 పాయింట్లు చెప్తాను. చాలా ఉన్నాయి ప్రేరేపించబడ్డానికి, కానీ ఒక 5 పాయింట్లు చెప్తాను. కొంతమంది చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించి అనుభవిస్తూ ఉంటారు. ఉద్యోగ సౌకర్యాలని, ఉద్యోగం నుంచి వచ్చేటువంటి జీతాలని, అన్ని సకల సుఖభోగములు, సకల సౌకర్యములు దేవుడు వారికి అనుగ్రహించిన ఆ వచ్చే జీతం సరిపోదు అనుకుంటారు. ఇటో బల్లల కింద మళ్ళీ ఏం పెడుతుంటారండి? చెప్పండి. అదిగో చక్కగా చెప్పారు. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏం పర్లేదు, భయపడే ప్రసక్తి లేదే. ఎనీథింగ్ ఐ కెన్ ఫేస్ ఇట్. ఏదో స్థలం నచ్చింది నీకు, ఆ స్థలానికి సంబంధించిన యజమానితో నువ్వు మాట్లాడుకున్నావు, ఒక రేటు ఫిక్స్ అయింది, ఆ రేటుకి ఆయన అమ్మడానికి ఇష్టపడ్డాడు, డబ్బులు ఇచ్చేసావు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ ఫీజెస్ అవన్నీ కట్టేస్తావు. అక్కడతో అయిపోద్దా, లేకపోతే అక్కడ లంచం ఇస్తేనే కానీ రిజిస్ట్రేషన్ అవ్వదా? చెప్పండి. లేకపోతే అవదండి. వాళ్ళు లంచగాళ్ళు అంటారా, దొరలు అంటారండి వాళ్ళని? లంచగాళ్ళనే అంటారు. లంచగాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళర్రా నాయనా. ఒక పదంలోనే ఇంత ఆత్మీయ ఆంతర్య అర్థాలు దాగుంటే బైబిల్లో ఇంకెంత ఆత్మీయ పోషణ దాగుంటుందో అర్థం చేసుకోండి. ఒక పదాన్ని నేను వివరిస్తున్నా, ఒక పదాన్ని, జస్ట్ ఒక పదాన్ని. నేను ఆల్రెడీ నుంచి నేను వివరించేది ఒక పదాన్నే, వచ్చినాను కూడా కాదు. లంచగాళ్ళు లేరా క్రైస్తవుల్లో? ఉన్నారా లేదా? బోలెడంతమంది. సార్ మేము కూడా క్రిస్టియన్సే సార్. క్రిస్టియన్స్ అని కాదు సార్, ఎవరి దగ్గరైనా తీసుకోవాలి సార్ మేము. ఎందుకంటే సార్ మీ దగ్గర తీసుకొని మేము తినాం సార్, మా పైన ఆఫీసర్కి ఇవ్వాలి సార్, ఆ పైన ఉన్న ఆఫీసర్కి ఇవ్వాలి సార్, ఆ పైన ఉన్న ఆఫీసర్కి ఇవ్వాలి సార్. వీడంతకే క్రైస్తవుడే, కానీ లంచాలు లేకుండా బతకలేడు. వీడికి బోల్డ్ అంత జీతం ఇస్తూ ఉంటాడు దేవుడు. పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, బంగళా ఉంది, ఇల్లు ఉంది, బండి ఉంది, కారు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కావలసిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. కానీ అడ్డగోలుగా దోచుకోకపోతే వీడికి కడుపు నిండదు. వీడి క్రైస్తవుడే, ఈ సన్నాసి క్రైస్తవుడే. వీళ్ళందరూ దోచుకునే లంచగాళ్ళు. లంచగాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, నువ్వు పోలీస్ అధికారి, ట్రాఫిక్ పోలీసు అయినా, ఎస్ఐ అయినా, ఏఎస్ఐ అయినా, అన్యాయంగా ఒక వ్యక్తి ఇష్టం లేకుండా డబ్బులు అడిగావా, నువ్వు వెళ్ళేది నరకానికే. మన ఛానల్లో నాకు తెలిసిన వాళ్ళనే బోల్డ్ అంతమంది పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు. నాకు తెలుసు వివిధ రకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు శాఖకు సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ నాకు తెలుసు. మీ నంబర్ నా దగ్గర ఉన్న, నా నంబర్ మీ దగ్గర నాకు తెలుసు. మీరు అలాంటి వాళ్ళని నేను అనట్లేదు. ఒకవేళ మీకు తెలియనప్పుడు ఏదైనా ఇలాంటి చేసుంటే ఇప్పుడన్నా ఒప్పుకోండి.
ఇప్పుడున్న వాటి నిమిత్తం పశ్చాత్తాపడండి, పాప క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందుకోండి, క్షమించబడతారు. కాదు కూడదని చెప్పి పాస్టర్ హేమాన్ గారి వాక్యాలు బాగుంటాయి అని ఇంటే రాదు రక్షణ, విడిచిపెడితేనే వస్తుంది రక్షణ. ఎంతమంది లేరండి? అన్నీ ఉంటాయి, హెల్మెట్ ఉంటుంది, సీ బుక్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, ఈయన ఏదో రకంగా బుక్ చేయాలని చెప్పి స్టాండ్ వేసేసి వచ్చేస్తున్నాడు. స్టాండ్ తీయలేదు, పట్టు ఫైన్. స్టాండ్ తీయలేదని కట్టేయాలి ఫైన్. అడిగి ఏమీ లేవు, ఏదో చూసుకోలేదు, నెంబర్ బోర్డు మీద ఒక నెంబర్ సరిగ్గా లేదు, చిరిగిపోయి ఉంది, 2000 ఫైన్ రా. 2000 ఫైన్ తీసుకుని పూర్తిగా నువ్వు గవర్నమెంట్ వాడికి ఇచ్చేస్తే మంచిదే. ఆ 2000లో 200 కానీ కొట్టేవా? వీళ్ళందరూ దోచుకునే వాళ్ళు కాకపోతే ఏమంటారు? వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లోనే ఉన్నారు లంచగాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్య బాబోయ్, దీని వెనకాల ఎంత ఉందా పాస్టర్ గారు, ఎంతేటి, ఇంకా చాలా ఉంది. షాక్ అయిపోతారు ముగించే సమయానికి. దేవుని కృప అంతకు మించి నాలో ఏమీ లేనే లేదు. ఒట్టివాణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి, దేవుని పాదాల కింద ధూళికి కూడా సంబంధించని సరి సమానం కాని వ్యక్తిని. దేవా నీకు మహిమ కలుగునుగాక. ఉన్నారు అలాంటి లంచగాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నీకు ఉద్యోగం వేస్తానో కానీ నువ్వు నాకు కొంత డబ్బులు ఇవ్వాలి, అదే ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. నేను పేర్లు అయితే ప్రస్తావించను, కానీ మన దగ్గర కొంతమంది వచ్చారు స్టార్టింగ్ డేస్లో 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు. ఏదో రకంగా మనం పడాలన్నా, మనకు రావాలన్నా, అక్కడ పడిపోవాలి పోస్టింగ్, అక్కడ ఉద్యోగం వచ్చేయాలి, మీరు కొంచెం ఏదో చేసి పెట్టండి. అంత సీన్ లేదమ్మా, నాకే సీన్ లేదు, నీకు నేను చేసేది ఏంటి? అలా కాదన్నా, ఎవరికి వెళ్ళవలసిన అలాంటి వాటిలో ఇంటర్ఫీర్ అవనమ్మా. నేను రాజకీయాల్లో ఇంటర్ఫీర్ అవను, ఇలాంటి వాటిల్లో ఇంటర్ఫీర్ అవను. నువ్వు ఏదైనా మంచి కోసం ఏదన్నా అడిగితే నేను ఏదైనా చేసి పెట్టగలను, కానీ ఇలాంటి వాటిలో నన్ను దోర్చకండి. నిజమా కాదా? నిజమా కాదా? కానిస్టేబుల్ పడ్డాయి, కొంచెం మీరు వేయించాలి దగ్గరుండి, లేకపోతే అక్కడ ప్రమోషన్ ఉంది ఎస్ఐ గారిగా, ఇది అది నాకు సంబంధం లేని, నన్ను అడుగుతారేట్రా సార్? అది కాదు సార్, నాకు సంబంధం లేదు, నాకు అసలు సంబంధం లేదు, అసలు నా దగ్గరికి వచ్చి అలా ఎలా అడగాలనుకుంటున్నా నాకు తెలియలేదు. కొంతమందికి డబ్బు పడిపోయి మాట్లాడేసి చెప్పవలసిన వాళ్ళు చెప్పేసి కొంచెం చేసి పెట్టేసి వాళ్ళకి వెళ్ళవలసింది వాళ్ళకి వాట, వీళ్ళకి వెళ్ళవలసింది వీళ్ళ వాట, బోల్డ్ మంది చేయించారు ఆ పనులు. నాకు అనవసరం అది. లంచగాల్లో నేను ఉండాలనుకోవట్లేదు. మీకు విషయం చెప్పమంటారా? షాక్ అవుతానంటే, షాక్ అవ్వనంటే ఒక వచనం చూపిస్తానండి. లిటరల్గా మీరు చాలా షాక్ అవుతారు. లిటరల్గా మీరు చాలా షాక్ అవుతారు. ఏ వచనంతో స్టార్ట్ చేయమంటారు? నిర్గమకాండం ఉంది, కానీ లోకసువార్త 3వ అధ్యాయము. చూడండి ఎంత స్పెసిఫిక్గా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి బైబిల్లో దేవుడు. పాపం సరైన వాక్యాలు వెళ్ళే మందిరాల్లో లేక, సరైన సేవకులు లేక కూడా చాలామంది మోసగించబడుతున్నారు తెలుసా విశ్వాసులు. అప్పుడు దేవుడిని ఎవరు అడుగుతాడో తెలుసా? విశ్వాసులను అడగడు, సేవకుని అడుగుతాడు. మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. సేవ అంటే మా అమ్మ అన్నట్టుగా 2 అంచులు కలిగిన ఖడ్గం మీద నిలబడడం, అగ్నిని పట్టుకొని నిలబడమే. అంత లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. ఏదో అనుకుంటా ఉంటారు, ఒక వ్యక్తి నిజమైన మారు మనసులోకి నడిపించబడకపోతే నీ పరిచయంలో ఉన్న వ్యక్తి దాని లెక్క నిన్ను అడుగుతాడు. ఏదో వచ్చాము, ఏదో 10 నిమిషాల వాక్యం చెప్పేసాము, దండుకున్నాము, వెళ్ళిపోయాం. అయ్యా బాబోయ్, మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నాడు. ఎన్ని ఆత్మలు నీ చేతికి అప్పచెప్పానో అన్ని ఆత్మలు కూడా సరిగా వచ్చాయా లేదా, ఎన్ని మిగిలినయా, ఏమైనా విడవబడ్డాయా? ఒకటి విడవబడింది సార్, దానికి కారణం ఎవరు? నువ్వే. ఎందుకు? నీకు తెలియకుండా తెలిసినట్టుగా చేసావు. నీకు తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అన్నిటికీ మించి నీకు పిలుపు లేదో. అజ్ఞానివై ఉండి అనేక మంది అజ్ఞానులుగా మార్చావు. 0 అయి ఉండి సంఘాన్ని 0 చేసావు. ఏమీ తెలియని వాడై ఉండి ఇంకా తెలియలేని వాళ్ళే చేసి పాడేసావు నీ సంఘాన్ని రా.
నేను అందుకే పిల్లలేదు నిన్ను అంటాడేమో. దేవుడు పిలుచుకుంటే పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు గనుక నీకు కావలసినటువంటి ప్రతి ఆయుధాన్ని, ప్రతి టాలెంట్ నేను ఇస్తాడు. చాలామంది డిస్ట్రాయ్ అయిపోవడానికి, చాలామంది నరకానికి వెళ్ళిపోవడానికి, చాలామంది మారు మనసులోకి నడిపించబడకపోవడానికి, చాలా ఆత్మలు చల్లారిపోవడానికి కారణం వాక్యం లేని పరిచర్యలే. చూడండి, కనిపెట్టండి. ఇంక ఇలాగే ఉంటే మానేమని నేను అనలేను, కానీ వాక్యం యూట్యూబ్లో ఉంటుంది కానీ చక్కగా వినండి అంటాను నేనైతే. చూడండి, ఒక వచనం చూపిస్తాను చూడండి. లోకసువార్త 3వ అధ్యాయము 14వ వచనము. సైనికులు మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో ఏం చేశాడంట? మీ జీతములతో తృప్తి పొందాలన్నది దేవుడి ఉద్దేశం. దేవుడు ఒక జీతం మీద ఆధారపడాలి. లంచాల మీద అన్నాడు అక్కడ? జీతం కాని దాని మీద ఏమన్నా ఆధారపడమన్నాడా? నీకు ఇచ్చే జీతం మీదే ఆ తృప్తి పడాలి నువ్వు. అంతకు మించి ఏది నువ్వు ఆశించినా, ఏది కోరుకున్నా, ఎక్కడ చేతులు కింద చాపినా, బలాల కింద పెట్టినా నీకు అయిపోద్దరా అంటున్నాడైనా. లంచగాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళు పోలీస్ శాఖలో ఉన్నా, గవర్నమెంట్ ఉద్యోగ శాఖలో ఉన్నా, మున్సిపాలిటీ శాఖలో ఉన్నా, వారు ఏ శాఖలో ఉన్నవారైనా లంచం తీసుకుంటే ప్రభుత్వం దృష్టిలో ఎంత నేరమో దేవుని దృష్టిలో అంత ఘోరం. అది తీసుకోకూడదు. వీలైతే ఫ్రీగా చేయి, వీలైతే తీసుకోవలసినటువంటి ఆ దానికి మాత్రమే చేయి తప్ప ఎక్స్ట్రా ₹1 నువ్వు తీసుకుని ఎవరికి ఎంత సహాయం చేసినా, మేలు చేసినా, వాడికి మంచి ఉద్యోగాన్ని నువ్వు ఇప్పించినా నువ్వు లంచగడివి. ఎప్పుడు చదవలేదా వచనాల్ని అని చూస్తున్నారు అందరూ. నీ జీతముతో నువ్వేం చేయి అంటే లంచాలు లేదు కదా అందులో. అతృప్తిలో లంచం ఉందా? నేను బయట వారి గురించి మాట్లాడడానికి సరిపోను, కానీ చూస్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే, ఒకవేళ లేకపోతే మీరు ప్రైవేట్ ఉద్యోగస్తులైతే, ఏ శాఖల్లో పనిచేస్తున్నారో నాకు తెలియదు. మీ జీతంతో తృప్తి పడే వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే లంచాల మీద కూడా బ్రతికిన వ్యక్తులుగా, లంచాల మీద ఇల్లులు కట్టిన వ్యక్తులుగా, లంచాల మీద ఆభరణాలు కొన్న వ్యక్తులుగా, లంచాలతో మీ పిల్లల్ని చదివించిన వ్యక్తులుగా మీరు ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, అర్జెంటుగా ఒప్పుకోండి. జరిగిపోయింది, ఇదే జరిగిపోయింది. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. అసలు మనది కాని సొమ్ము రూపాయి కూడా ఆశించుటకు వీలు లేదు. లంచగాళ్ళు వెళ్ళరు, వీరు దోచుకునేవారు. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఎవరన్నా పడి తప్పేంగా, ట్రాఫిక్ వాళ్ళు చేసే పని ట్రాఫిక్ వాళ్ళు చేస్తున్నారు, కానీ లంచం తీసుకోకూడదు. ఫైన్ వేసేయి, 2000 కాదు 5000 అన్నా ఏ ఫైన్. కానీ ఒక వ్యక్తి తప్పు చేసాడు, హెల్మెట్ పెట్టుకోకపోయినా సరే ఫైన్ వేయకుండా ఈ 100 తీసుకుని వెళ్ళు అంటూ చూడు, నీకు అయిపోద్ది. 1000 వేసేయి, 2000 వేసేయి, గవర్నమెంట్ ఎంత అయితే విధించిందో ఫైన్ అంత వేసేయి, తప్పేం లేదు. కానీ ఒక వ్యక్తి తప్పు చేసినా సరే ఆ వ్యక్తిని తప్పించడానికి 1000కి బదులుగా 100 తీసుకుని పంపిస్తే నువ్వు అయిపోయినట్టే. అది పాపం. అది ఫైన్ వేయడం తప్పేం కాదు, ఏం తప్పు కాదు. ఎందుకంటే అడికి భయంతో అయినా సరే రేపు రోజున హెల్మెట్ పెట్టుకుని వస్తాడు. కానీ నువ్వు ₹100 తీసుకుని వదిలేస్తున్నావు అనుకో, వాడు హెల్మెట్ పెట్టుకోడు. ఎందుకంటే 100 ఇస్తే సరిపోతులే, 100 ఇస్తే వెళ్ళిపోవచ్చులే, పర్లేదులే, 3 రేటింగ్ అన్నా పర్లేదులే. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం కోల్పోవడానికి కూడా కారణం ఎవరవుతున్నారు? నువ్వు అవుతున్నావు. పైగా లంచగాడు అవుతున్నావు, అన్యాయపు సొమ్ముని ఆశిస్తున్నావు. వెళ్ళు, దోచుకునేవారా కాదా? ఇప్పుడు ఎవడో పాపం తెలియక వెళ్ళిపోయాడండి, దొరికేసాడండి. సార్ ₹50 మించి లేవు సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ తీసే తాళం అలాగేసాడు అనుకోండి. 50 మించి లేవు, ఆ 50 ఉందా ఇచ్చేయి. అలా కాదు సార్ పిల్లలకి ట్యాబ్లెట్లకి సార్ భారీ బాగోలేదు సార్, కుదరదు, 50 ఇచ్చేళ్ళు. దోచుకోవడమా కాదా? నరకం గ్యారంటీ. దోచుకోవడం. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేసుకుంటాను, ఇబ్బంది ఏం పడకండి. కానీ ఒక ప్రశ్న వేయాలనుకోండి, ఇలాంటి దోచుకునేటువంటి వాళ్ళగా మీరు ఎప్పుడన్నా బ్రతికారా? అలాగే అన్నా బ్రతుకుతే ఏం పర్లేదు, దేవుడితో ఒప్పుకోండి, మళ్ళీ జీవితంలో పని చేయకండి. దేవుడు ఖచ్చితంగా తప్పకుండా క్షమిస్తాడు. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. నమ్ముట నీ వల్లనైతే క్షమించగలిగే సాధ్యవంతుడైన
ఇప్పుడు రవరే నేను ఎలా అంటున్నాను కాదండి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లి సమానులు, నాన్న సమానులు, అక్కలు, మనది కానిది ఏది వద్దురా, మనకి ఏది వద్దా. మనది ఉన్న దానిలో తృప్తిగా బతకాలి, మనకున్న దానిలో హ్యాపీగా బతకగలం, మనకున్న దానిలో హ్యాపీగా మన జీవితాన్ని లీడ్ చేయగలం. మోసంతో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిది ఏది ఆశించకండి. మోసంతో మరి అంటున్నాను, ప్రేమగా ఒక వ్యక్తి పెడితే తప్పులేదు, కానీ అన్యాయంగా ఒక వ్యక్తిని మోసం చేసి మాత్రం రూపాయి కూడా సంపాదించకండి, రూపాయి కూడా పొందుకోవడానికి ఇష్టపడకండి. అది మీకు మంచిది కాదు, మీ పిల్లలకి మంచిది కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఈ 4 పాయింట్ల్లో మాకు ఇలాంటి వ్యాధి ఉందండి చేతులు ఎత్తుతారేంటి మీరు? నా అమాయకత్వం, కానీ నేను పిచ్చోని కాకపోతే చేతులు ఎత్తంటారా అంటే మీరు ఎత్తుతారే? పోలీసోడు 3rd డిగ్రీ ఇచ్చినా ఒప్పుకోరు, అలాంటి పాస్టర్లు అంటే ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకోరా మీరు? అందుకే మనిషి మారలేడు, అది నిజమే, డైలాగు కదరా నాన్న. ఆ స్వభావం అంత. కానీ లోకాన్ని జయించిన దేవుడి మీద ఆధారపడితే జయించగలం, లోకాన్ని జయించిన వాడు నీలోకి వస్తే జయించగలం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు జయించలేవు వీటిని. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఈ పనులు చేయలేడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు ఆయన. ఎప్పుడు వద్దురా, ఎవరికన్నా ఏదన్నా మన మీద బాగా ఇష్టం పెరిగి, బాగా ప్రేమ పెరిగి, మన మీద ఉన్నటువంటి ఆ జాలితోనో, లేకపోతే మన మీద ఉన్నటువంటి ఆ ఇష్టంతోనో, లేకపోతే మన మీద ఉన్న కృతజ్ఞతతోనో ఏదైనా ఇస్తే తీసుకోవడం ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా వాళ్ళని మోసం చేసి, వాళ్ళని పడగొట్టి, వాళ్ళని ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి 1,00,000 సంపాదించక్కర్లేదు, రూపాయిను దోచుకున్న దొంగవే. ఆ పని ఎప్పుడు చేయకండి. ఎందుకంటే నా 3 తరాల్లో ఎప్పుడు నేను ఎవరిని నా కుటుంబాల్లో చూడలేదు, చూడబోను కూడా. లాస్ట్ టైం ఫైనల్ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఈ 4 పాయింట్లు ఎక్కడ మీరు ఏమీ వ్యాధి లేదు కదా, 5వ పాయింట్లో దొరికేస్తారు. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చా? వడ్డీకి అప్పు ఇవ్వచ్చా? వడ్డీ ధనాన్ని తీసుకోవచ్చా? అడుగుతున్నాను, చెప్పండి. తీసుకుంటే నరకంలో ఫస్ట్ ప్లేస్ కాదు, నరకమే నీ జీవితం. అతి భయంకరమైన పాపములలో అతిపెద్ద పాపం వడ్డీ వ్యాపారం. నిర్గమకాండం 22వ అధ్యాయము. దేవుడు మన సంఘాన్ని చాలా ప్రేమిస్తున్నాడండి, మన ఫాలోవర్స్ని కూడా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. వాళ్ళు మార్చితేనే కానీ దేవుని రాజ్యానికి రారనేటువంటి ఒక ప్రేమతో మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. 22వ అధ్యాయం 25వ వచనము. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల ఏం చేయకూడదు, జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. వడ్డీ వ్యాపారం చేయొచ్చనా చేయకూడదనా? తెలుగు బైబిలే. ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే అది వేరే లెవెల్ ఉంటాయి, ఎన్ని వద్దులే. నా జనులు, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతూ వడ్డీకి ఇవ్వద్దు, వడ్డీ అడగొద్దు అన్నాడా? అడగమన్నాడా? ఏంటి ఒక్క వచనం చూపించి ఎలా మాట్లాడతారు మీరు? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. నువ్వు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదో. చెప్పండి, సరిపోతాయో 2 ఇంకో 3 తీయమంటారా? టఫా అని
టాఫీలు అయిపోతారు దెబ్బకి. తీనా సరదాగా శాంపుల్కి ఏమన్నా 2 వదలనా? 2 సరిపోతాయా? 2 సరిపోతాయి బాబు. ఇప్పటికే మాకు బూస్ట్ ఎక్కువైపోయింది నాయనయ్, ఇంక మాకు వద్దంటారేమో చూడండి. అయ్యి బాబోయ్, ఇది కూడా పాపమే. పాపం కాకపోవడం ఏంటి తింకర బుచ్చి. 15వ కీర్తన 5వ వచనము. తన ద్రవ్యము చెప్పండి అమ్మా. దేనికి ఇవ్వకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. నిరాపరాధిని చెరుపుటకై మళ్ళీ ఏం పుచ్చుకోకూడదు. ఇందాక చెప్పేశాను కదా. అంటే ఎందుకు నేను రిఫరెన్స్లు కోట్ చేయనంటే ప్రొలాంగ్ అయిపోద్ది, ఒక రిఫరెన్స్ ఎక్కువ చెప్పాల్సి వస్తుందని చెప్పి. లంచం పుచ్చుకోవచ్చా? ఈ ప్రకారం చేయవాడు ఎన్నడనో వడ్డీకి ఇవ్వమనుందా లేదా? ఇంకో సరదాగా ఇంకో 2 ఏమన్నా పేల్చమంటారా? సిసింద్రీలు పేల్చినట్టుగా, జువ్వలు పేల్చినట్టుగా? వద్దు బాబోయ్, ఇప్పుడుగా మా గుండులన్నీ తోటాలతో తునాతునకలు అయిపోయినాయి, మాకు వద్దు. వడ్డీ వద్దు, అసలే ముద్దు. అసలుకి ఎవరికన్నా అవసరం ఉంది, కొంచెం నాకు సహాయం చేయి, అప్పుగానే తీసేసుకో. అదే చెప్పింది నిర్గమాకాండం. దానిలో ₹1 కానీ కలిపి అక్కడి నుంచి వడ్డీకి లాగేవా, నేను లాగేస్తాడు ఆయన. వడ్డీ వ్యాపారం చేయకూడదు. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు నరకంలో పాటుగా ఆ వడ్డీ డబ్బు తిన్న బిడ్డలు శాపగ్రస్తులు అయిపోతారు. వారిలో ఫలింపు ఉండదు. జీవితంలో వాళ్ళు బాగుపడరు. ఒకవేళ బాగుపడినట్టు కనబడినా చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతారు వాళ్ళు. వడ్డీ వ్యాపారం చేయకూడదు. వడ్డీకి ఎవరికి సహాయం చెయ్యకూడదు. అప్పుగా ఇవ్వి. నీకు ఏదన్నా, నీకు నిజంగా మనసు అనిపించి పాపం చాలా బాధల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మన దగ్గర ఉన్నాయి కాబట్టే కదా అడిగారు, మనం ఇస్తాం కాబట్టే కదా అడిగారు. ఒక వ్యక్తి సిగ్గు విడిచి గౌరవాన్ని ప్రక్కన పెట్టి పరువును మర్చిపోయి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది, కొంచెం ఏమన్నా సహాయం చేస్తారా అని అడిగారంటే ఆ వ్యక్తికి నీ మీద చాలా నమ్మకం ఉంటేనే అడుగుతారు. నువ్వు కాదు అని అంటావంటే అనే వ్యక్తి అయితే అసలు అడగరు. కాదని మరింత సిగ్గుపడవలసిన అవసరం ఎందుకని అడగరు. నువ్వు ఇచ్చే వ్యక్తివని నమ్మితేనే అడుగుతారు. నిన్ను ఎంతో నమ్మితేనే నిన్ను వచ్చి ఎవరన్నా సహాయం అడుగుతారు. అలాంటి వ్యక్తిని ఉండి కూడా లేదంటే చాలా తప్పది. ఉంటే ఇవి, లేకపోతే లేవని చెప్పి. కానీ ఉన్నాయంటే మాత్రం నీకు మనసుకు నచ్చితే, అమ్మ నాకు మళ్ళీ వద్దులే, ఉంచుకో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం, నీ వల్ల నేను చాలా మేలు పొందుకున్నాను, మీ పరిస్థితి ఏంటో నాకు తెలిసింది, ఎలా ఉండేవారు నాకు తెలుసు, ఉంచేసుకోలే, వద్దులే అన్నాను. ఒకవేళ నీకు బాగా ఇచ్చే మనసు అయితే. ఒకవేళ నీ పరిస్థితి అటు ఇటుగా ఉండి చాలా కష్టపడి డబ్బులు సంపాదించిన వ్యక్తి అయితే, సరే అప్పు అడుగుతున్నావు కదా, సరే అప్పు ఇస్తాను అంటే, వడ్డీ ఎంతమ్మా? వడ్డీ వద్దులే, అసలు ఇచ్చే, నాకు వడ్డీ వద్దు, అసలు ఇచ్చే చాలు, చాలా బాగుంటుంది. ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని అవకాశంగా తీసుకొని, ఒక వ్యక్తి యొక్క ఇబ్బందిని అవకాశంగా తీసుకుని దొరికిందే ఛాన్స్ అని వడ్డీకి ఇచ్చావా, చచ్చిపోతావు నువ్వు. వడ్డీ వ్యాపారాలు చేయకండి, వడ్డీకి ఇవ్వకండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పనాపేనా? పడుకుంటున్నారో చెప్పండి అంటున్నారు. చెప్పండి. పాపం ఉపవాసాలు ఉండి నీరసించిపోతున్నారు నా తల్లులు. తండ్రులు అందరూ బాగానే చూస్తున్నారు. అమ్మో 2-3 ఆల్రెడీ కోమలో పోయారండి. ఆయన బాబు ఈయన గ్రీన్ రైల్వే స్టేషన్లో అక్కడ సిగ్నల్ పడతాను కానీ లేగరేమో మీరు. ఏమండి ఆఫీసర్ గారు, మీకు అక్కడ ఏంటది వందే భారత్ సైరన్ వినపడితేనే మీరు లెగుస్తారా? రైల్వే ఆఫీసర్ గారు చెప్పనాపేనా? నాకైతే ఇంకా చెప్పాలి. ఎందుకంటే ఆ పాపం మన మధ్యనే ఉందేమో మిమ్మల్ని క్షమించడానికి, మిమ్మల్ని పరలోకానికి చేర్చుకోవడానికి, సంపూర్ణంగా మీ పశ్చాత్తాపాన్ని బట్టి పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన కోరుకుంటున్నాడు. అప్పుగా ఇవి ఇబ్బంది ఏమీ లేదు. ఎక్సడస్లో నిర్గమకాండలో ఉంది కదా. కానీ వడ్డీ తీసుకోవద్దు. వడ్డీ తీసుకోవడం ఎలా ఉంటుందంటే, అబ్బా సరైన బేరం తగిలిందండి,
సరైన బేరం. ఆడికి ఆ నొప్పులు అయిపోయాడంట కదా, చాలా ఇబ్బందులు అవుతున్నాడంట కదా, డబ్బులు అవసరం అంట కదా. అబ్బా అంటే ఈ లెక్కన మనకు ఆ 10,000 ఎంత మిగులుతుంది? 2, 3. కొంతమంది అయితే మరీ దరిద్రంరా బాబు. కొంతమంది పావలాలకి ₹10 ఇచ్చేవాళ్ళు ఉంటారు. రూపాయలకి ఇచ్చి నాకు తెలిసి ₹2 ఇప్పుడు తక్కువ అనుకుంటా కదమ్మా. ₹10 వడ్డీ, 10కి 10, ₹20 చక్కెర వడ్డీ. చక్కెర వడ్డీ కాదురా, చక్కెరలు వేసి కట్టి ఈడ్చలహే రోడ్డు మీద పనికి మళ్ళీ మొక్కలు వేసుకొని. చక్కెర వడ్డీ అంటే దాని పేరు మరి చక్కెర వడ్డీ అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు అర్థం లేదు. అంతకంతకలా వడ్డీ ఎక్కువైపోతుంటుంది. అప్పులు తీసుకున్నారు కనుక వడ్డీ కట్టడానికే సరిపోతుంది మన జీవితం అంతానే. కానీ మళ్ళీ వడ్డీ తీసుకుంటున్నప్పుడైనా సిగ్గేయాలి కదండి. అయ్యి బాబా అసలే కట్టలేకపోతున్నారు, వడ్డీ ఏం తీసుకుంటామండి బాబు పాపం. పోన్లేమో వడ్డీ నీకు ఇచ్చేస్తానో, వడ్డీ ఇచ్చేసావు కదా, అసలు ఇంక అలా అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పటికే అసలు కట్టేసావు వడ్డీ రూపకంగా అని అనుకుంటే మంచిది. వడ్డీ అసలు కంటే ఎక్కువ కడతారు, అయినా అసలు కావాలి మళ్ళీ వాళ్ళకి. బుర్రలు ఎలా ఊపుతున్నారేంటి డాల్స్ లాగా, నిజమే అన్నట్టు అందరూనే బొమ్మల్లో ఊపుతున్నారేంటిరా బాబు. ఇవ్వకూడదమ్మా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రేమగా మీకు చెప్తున్నాను. ఉన్నారెట్టి వ్యాపారం ఇలాంటి వడ్డీ వ్యాపారాలు లేరులే ఇక్కడ వడ్డీ వ్యాపారస్తులు నాకు తెలిసి. ఒకవేళ వడ్డీ వ్యాపారస్తులు ఉంటే వడ్డీకి ఇస్తే, మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా శాపానికి దేవుడు అప్పచెప్పబోతున్నాడు. బాగోదు మీకు ఆ వడ్డీ సొమ్ము, మంచిదిగా రక్తపు సొమ్ము అది. జీవితంలో మీరు మీ బిడ్డలో మీ వెనకాల వచ్చే సంతానం పొరపాటును కూడా వర్ధిల్లదో. నీకు ఎలా తెలుసు? బైబిల్ చెప్తుంది. నేను ప్రకటిస్తున్నాను, వడ్డీ వ్యాపారాలు చేయకండి. ఒకవేళ ఎవరి దగ్గర అయినా అన్యాయంగా వడ్డీ తీసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వడ్డీ తిరిగి ఇచ్చేయండి, అసలు తీసుకోండి. అలా చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు పొట్టోడు. పేరు చెప్పండి, తీయండి ఒకసారి. ఎక్కడుంటుంది అది? బాగుంటుందండి మాట, నాకు చాలా ఇష్టం. లోక 19వ అధ్యాయము చూడండి. ఆయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారిపోతాడో జక్కయ్య. వాస్తవానికైనా ఒక ట్యాక్స్ కలెక్టర్, వడ్డీ సుంకాన్ని తీసుకునేటువంటి వ్యక్తి. ఆ స్టార్టింగ్ డేస్ నుంచి ఉన్నలే, అందుకే దేవుడు చేయొద్దన్నాడు. పెద్ద పాపం, సాతాను ఈజీగా ఒక వ్యక్తిని నరకానికి పంపించగలిగే పాపం అది. లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సొంకపు గుత్తుకుదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఎలాంటి వాడు అంటాడు ఆయన? పొట్టివాడైనందున. పొట్టివాళ్ళు అని చెప్పి ఫీల్ అవ్వాల్సిన వీలు లేనే లేదు. పొట్టివాళ్ళే గట్టివాళ్ళు. జక్కయ్య కూడా పొట్టోడే. నేను పొట్టుకున్నాను, నాకు కొంచెం హైట్ 2 అంగుళాలు ఎత్తే బాగుంటుంది దేవుడే. ఎందుకు పొట్టుడు నువ్వు జక్కయ్య ఒకటే? ఎంత బాగుంటుంది అది ఆ కాంబినేషన్. పొట్టోళ్ళు ఎప్పుడు గట్టోళ్ళే. ఈ జక్కని బట్టి అర్థం అవుతూ ఉంటుంది. చూడండి, యేసు ఎవరో చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన, అదిగో మళ్ళీ గుర్తొచ్చింది, ఎవడో కొంచెం బాగా పొట్టుగా పుట్టేసాడంటే అండి, కొంచెం హైట్ అవ్వడానికి ఇనపరాట్లు ఇట్టించుకున్నాడు ఏకంగాడు. చూసారా, అది కొంచెం హైట్ అవుతాడంటే ఏం చేసినా పర్లేదండి, మందులు ఉన్నా సర్జరీ ఉన్నా ఏం అవ్వరా. నువ్వు పొట్టుడుగా పుట్టావు కాబట్టి పొట్టుడుగానే చచ్చిపోవాలి, పొడుగు అవ్వడానికి ఉండదు, పొడుగైన వాళ్ళు పొట్టు అవ్వడానికి ఉండదు అంటే కుదరదంటే అయితే ఓ పని చేయాలి, నీ కాళ్ళు కొన్ని ఎముకలు కట్ చేసి ఇనపరాట్లు వేయాలి. ఓకేనా? ఓకే. రెండు రోజులు బాగానే ఉన్నాడంటే 3వ రోజు మంచమే పడిపోయి మళ్ళీ జీవితంలో నల్లాడాడు. ఏదో హైట్ 2 కాళ్ళు అయితే ఉన్నాయి కదా, ఆ కాళ్ళు లేని వారు కూడా చాలామంది బాధపడుతున్నారు కదా. హైట్ని బట్టి బాధపడే వాళ్ళు ఒకరు, రంగుని బట్టి బాధపడే వాళ్ళు ఒకరు. ఈ పైన ఉన్నటువంటి వెంట్రుకలు లేక నేను బట్టతలు వచ్చేస్తుంది. ఎందుకు రాదు? మీ అమ్మ బాబులకో లేకపోతే మీ అమ్మలకో తాతలకో ఉంటే ఎందుకు రాదు? జుట్టు వచ్చేయాలి, దాని మీద షాంపూలు రాసేసి నూనెలు రాసేసి మర్దనాలు చేయించేసి డాక్టర్ చూపించేసుకుంటాడు. ఎందుకు? ఆ డాక్టర్ గారు కూడా బట్టతలే. ఆయన ట్రీట్మెంట్ ఇస్తారంటే జుట్టు మొలడానికి ట్రీట్మెంట్ నా దగ్గర పొందుకుంటా అంటాడు. ఆడికి ఎంతగా జుట్టు ఉండదు, అది ఎంత నవ్వులాటుగా ఉంటుందండి అది. ఇప్పుడు జుట్టు లేనో ట్రీట్మెంట్ చేస్తారంటే అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. నేను మొన్న ఒక ఫేస్బుక్లో ఎక్కడో వీడియో చూసాను, నవ్వుకొని చచ్చిపోయాను బాబాయ్ కొంచెంసేపు.
ఎలా చచ్చిపోయినంటే అలా చచ్చిపోయిన కొంచెంసేపు. డాక్టర్ గారండి, జుట్టు రాలిపోవడానికి కారణం ఏంటండి అంటుంది ఆవిడ. జుట్టు రాడిపోవడానికి కారణం ఇవి తినాలమ్మా, పౌష్టికాలు బలహీనత లేకపోవడం వల్ల. మరి జుట్టు రావడానికి మీరు ఏమన్నా సూచనలు ఇస్తారా డాక్టర్ గారు? ఎందుకు ఇవ్వను? ఇవి తినండి, అవి వాడండి అంటున్నాడు. ఎందుకే నీ ఏదన్నా ఉందని ఒకసారి ఫేస్ పైకి టర్న్ చేసిన ఆయన్ని, జుట్టు ఇంతకీ ఎంత ఉందరా బాబు, రొట్టలాగా అయిపోయి ఉంటుంది వాటికని. ఆయనకు రొట్ట కాదు కదా, కనీసం 2 ఎండుకు ముక్కలు కూడా కనబడతలేదు ఆయన జుట్టు మీద. ఆయన కూడా సలహాలు ఇచ్చేవాడే. కాబట్టి ఇక్కడ పొట్టి అని మాట్లాడడంలో తప్పు పట్టడానికి కాదు, కానీ ఆయన ఎంత ప్రయాసతో దేవుని చూడడానికి ప్రయత్నించాడు అన్నది మనకు అర్థం అవ్వడానికి అంతే. ఓకేనా? యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండడం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన ఉండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుట ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. అందరూ చూచి ఈయన పాపి అయిన మనిషిని అది బస చేయవలని చాలా సనుక్కొనిరి. జక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి కారణం ఏమై ఉందో తెలుసా? నేను ఈ రోజు వరకు అన్యాయంగా సంపాదించిన వడ్డీ డబ్బులు ఎవరి చేతికి వారికి ఇచ్చేస్తున్నాను. నువ్వు రక్షించబడిపోయావు. ఆయన తీసుకున్న, ఇంకా చేయలేదా పని, ఇంకా పని చేయలేదు, జస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు సెలవిచ్చాడు, నీకు రక్షణ వచ్చేసింది, ఇంటికి ఇచ్చేస్తే ఇంకెంత గొప్ప స్థితిలో ఉంటాడో చూడండి. ఈ రోజు వరకు నేను అన్యాయముగా సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి ఇచ్చేస్తున్నాను. నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. ఎందుకంటే ఆ సగం ఈ వడ్డీ డబ్బులతో సంపాదించిందే. ఇచ్చేయండి, బాగుంటారు మీరు మీ బిడ్డలో. మా వల్ల కాదండి, చచ్చి నరకానికి వెళ్ళకపోతే దేవుడి దగ్గర నేను పోరాడతాను. చాలా భయంకరమైన పాపం వడ్డీ వ్యాపారం. చేయకండి, మానండి, ఇచ్చేయండి. ఈ 3 చేయాలి. ఒకవేళ చేస్తే, కొంతమంది మరీ దరిద్రం, ఎవడో ఒక 500 రూపాయలు అడిగాడు, 500 ఓకే, మళ్ళీ 50 ఇస్తావా? ఆ 50 ఎందుకురా నీకు? ఆ 50 తరాలు నరకంలో ఉండడానిక? ఆ 50తో పోనీ ఏమన్నా బంగ్లా కడతావా? పెద్ద హారం ఏమన్నా చేయిస్తావా? ఆ 50 రూపాయలకి కనీసం ఒక యాపిల్ కూడా రాదు కదరా. 500కి 50, అంత మల్టీ టాలెంటెడ్ ఫెలోని నేను అంటాడు మళ్ళీని. అస్సలు ఇవ్వకూడదు. జక్కయ్య కుటుంబానికి, జక్కయ్యకి అన్నాడా, నేడు నీ ఇంటికి అన్నాడా? ఏమన్నాడు అక్కడ? జక్కయ్య, నువ్వు ఒక్కడవే చూసి, నువ్వు ఒక్కడవే ప్రయాసపడ్డావు, నువ్వు ఒక్కడ నన్ను చూడడానికి ప్రయత్నించు, నువ్వు ఒక్కడవే పాపం ఒప్పుకున్నావు, నువ్వు రక్షించబడ్డా అంటలేదు. నీ వల్ల కలిగిన శాపం అంతా కూడా రద్దు చేయబడుతుంది. నీకు నీ ఇంటి వరకు కూడా రక్షణ అనుగ్రహించబడబోతా ఉంది. ఆ వ్యక్తి ఒక్కడు చేసిన పాపం కుటుంబం అంతటికి ఏమేమి తెలుసా? అంటుకుంది, పిల్లల్ని తరుగుతుంది అది. నువ్వు ఒక్క వ్యక్తి మారితే ఆ అన్యాయపు సొమ్ము తిన్నటువంటి నీ బిడ్డలు కూడా క్షమించబడతారు. వడ్డీ వ్యాపారం చెయ్యొద్దు. బట్టలు చెప్పుకొని చెప్పమని చెప్తాను ఈ మాట. నేను చేయకూడదు. వడ్డీ వద్దు, అసలు ముద్దు, అసలు కూడా వద్దంటే ఇంకా మంచిది. కానీ ఇవ్వలేరు కదా. అంత దాతృత్వ మనసు కలిగి ఉంటే ఇంకా అది వేరే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనుకుంటుంది. ఉత్తినే సహాయం చేసి వదిలేస్తుంటారు, మర్చిపోతుంటారు. లేదండి మీకు అవసరం, ఎప్పుడైనా చూద్దాంలేండి, ఎదురుగాలేండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది ఇచ్చి ముందు, రాసావా, సంతకం పెట్టు, దస్తావేజులు ఎక్కడున్నాయి తీసుకురా, ఆధార్ కార్డు ఎక్కడుంది తీసుకురా, మీ పిల్లలు ఎక్కడున్నారు ముద్రయించు, ఇంటి పత్రాలు నాకు తెచ్చి ఇచ్చేయి. అలా కాదని మీరు ఇచ్చేదే 1,00,000 రూపాయలు, నా ఇంటి చూస్తానేమో 20 లక్షలు 10,000. కుదరదు. కావాలా వద్దా నీకు 1,00,000? సంతకం పెట్టి ఇక్కడ, దస్తావేజులు పెట్టి ఇక్కడ, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ఇక్కడ, డబ్బులు ఏమన్నా బంగారం ఏమన్నా ఉంటే తెచ్చిటే ఇక్కడ,
సంతకం పెట్టి నువ్వు తీర్చబోతావు రే, నీ కొడుకు నిన్ను లోపల వేస్తాను రే. వీడు ఇచ్చేసింది 1,20,00,000 ఆస్తి లోపల పెడతాడు. మహాఘోర శాపం. బిడ్డల్ని కొట్టి 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 నరకంలో పిండేస్తుంది. ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఒంటైనా వెళ్ళిపోద్ది, కానీ డబ్బు పిచ్చోడు వెళ్ళలేడు. డబ్బు పిచ్చి ఉంటేనే వడ్డీకి ఇస్తారు. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అన్న వాళ్ళు సరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. వినబట్టలేదు. మరి అడగమంటున్నాడు కాబట్టి అడుగుతున్నాను. ఎప్పుడైనా ఎవరికైనా వడ్డీకి ఏమన్నా ఇచ్చారా? ఒకవేళ ఇస్తే దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి దగ్గర నుంచి ఈ రోజు వరకు తీసుకున్నటువంటి వడ్డీని తిరిగిచ్చేయండి. అసలు తీసుకోండి. లేదు, కాదు, కుదరదో, అవ్వదో అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నరకంలో దేవుడు మిమ్మల్ని వేపేస్తాడు. జక్కయ్య ఒక్కడు చేసేటువంటి ఆ పాపం వల్ల కుటుంబం అంతా శపించబడింది. జక్కయ్య ఒక్కడు ఒప్పుకొని ఇచ్చేస్తానంటే ఆ ఇంటి అంతటికి ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు చేసిన శాపాలు పాపాలు వెనకటి వారిని తరంవా, పీడించవా, వెంటాడవా? నువ్వు మీ అమ్మ బాబుల్ని ఏడిపించామనుకో, నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తారు. నీ పిల్లలు నువ్వు ఏడిపించామనుకో, రేపు రోజున వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఏడిపిస్తారు. ఎక్కడికి పోవు, నువ్వు అనిపించాలి. నువ్వు ఏడిపించలేదంటే లైట్. ఒకవేళ నువ్వు ఏడిపించుంటే నేను ఏడుస్తున్నాను అనుకోలే, కానీ నువ్వు ఏడిపించినంతగా అయితే ఎవరు ఏడిపించుండ్రేమో తల్లిని తండ్రిని. ఒకడ కళ్ళల్లో ఉన్న నలుసు తీసే ముందు మా కళ్ళల్లో దూలాలు ఉన్నాయేమో అని చూడాలి. శాపం ఎక్కడికి పోదు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంట తప్పక తింటావు. తినేటి చేస్తాడైనా. మనతో ఏది పోదు. మేలైనా కీడైనా. మంచి చేస్తే 1000 తరాలు తరుగుతుంది ఆ మంచి పిల్లల్ని. కాదంటే 4 తరాలు వెంటాడుతుంది ఆ శాపం. దేవుడు అన్యాయస్తుడా, న్యాయవంతుడా? న్యాయవంతుడు కాబట్టి మంచి చేస్తే 1000 తరాలు, చెడు చేస్తే 4 చాలులే. అంత గొప్పడైనా. కానీ మనకు తెలియకుండా ఈ పాపంలో పడిపోతుంటారు చాలామంది. వడ్డీ అనేది చాలా ఆకర్షిస్తుంటుంది మనిషిని. ఎందుకంటే 100కు 100 వస్తుందంటే ఎవరు వద్దంటారండి? ఎవరు కాదంటారండి? కాదంటారా? నీకు ఎక్కడో ఏదో ఒకటి డీల్ ఏదో కుదిరింది నాన్న, ఎవరో నీకు ఆఫర్ ఇచ్చారు, నిన్ను బుక్ చేసుకున్నారు, ₹1,00,000 అవుద్ది. ₹1,00,000 కంటే ఇంకో 1,00,000 ఎక్కువ ఇస్తానంటే తీసుకోవడం కూడా అదే తప్పు. అయితే ఒక వ్యక్తి యొక్క ఇబ్బందిని అర్థం చేసుకోవలసిన నువ్వే అవకాశంగా తీసుకుని వడ్డీకిస్తే వాడు అలా చేస్తాడేం కాదు, ఇంకా వాడి డబ్బులు బోల్డ్ పోతూ ఉంటా నాకు తెలుసు. ఆడు ఆ వ్యాపారం పెట్టి ఏమి బాగుపడినోడు అయితే ఏం కాదులే. నువ్వు మంచి ఉండాలి, కానీ ఇంకొక మాట కూడా చెప్పాడు, అధిక మంచి ఉండకూడదు. నీతిగా బతకాలి, కానీ అధిక నీతిమంతుడే ఉండొద్దు. కొన్ని లిమిట్స్ ఉంటాయి. నీ మీద ఆధారపడే భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? ఎప్పుడన్నా 100కి 1000కి వడ్డీలు ఎన్ని ఇచ్చారా? అర్జెంటుగా వడ్డీలు వాళ్ళు తిరిగి ఇచ్చేసి దేవుడి దగ్గర ఒప్పేసుకొని ఇంకెప్పుడు చేయను బాబాయ్ ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చేసారంటే క్షమించబడిపోతారు. లేదా మీరు చచ్చిపోయినా ఆ పాపం, ఆ శాపం మీ పిల్లల్ని విడిచిపెట్టదు. చాలా కష్టం అది.
ఇప్పటికి వడ్డీ మీద ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, వడ్డీ మీద పొలం కొన్నాం అనుకోండి, వడ్డీతో ఏది కొన్నా పొలమైన అరది రక్తపు అన్నాడా, రక్తపు సుమన్నారా? అన్యాయంగా డబ్బు కోసం చేసిన పని ఇస్కరియోతు యోధతో ఏమన్నారు వాళ్ళు? రక్తపు పొలము. అది పొలం కొనేసి ఉంటావు, ఇల్లు కట్టేసి ఉంటావు, లేకపోతే ఆ దరిద్రగొట్టు వడ్డీ డబ్బులతో ఏదో బంగారు వస్తువుని చేయించేసి ఉంటావు. ఇప్పుడు అది అమ్మేసి తాకట్టు పెట్టేసో మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలంటే జన్మలో జరగని పని. కానీ నువ్వు చెయ్యగలిగితే నీకు క్షమాపణ ఉంటుంది. చెయ్యలేకపోతే అది కష్టం, నా వల్ల కాదనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చచ్చిపోయి నరకంలో ఉంటావు. నిన్ను దేవుడు పొరపాటున ఆయన రాజ్య వారసుడిగా చేయలేడు. నీ బిడ్డల్ని తింటది, పరిగెడుతుంది, వేధిస్తుంది. నీది కానిది ఏది దోచుకోవడానికి ప్రయత్నం చేయకు. వడ్డీకి అస్సలు ఇవ్వద్దు. మేము అస్సలు ఇప్పుడు ఎవరికి వడ్డీకి ఇవ్వలేదండి అన్నవాళ్ళు చేయాలి. మీరు ఉత్తినే ఎవరో వడ్డీకి కొడతారే? ఓ సరదాగా అంటున్నాను, అది కొంచెం హ్యూమరిజాన్ని అక్కడ చెప్పడం సరదా కోసం అంతే. లిఫ్ట్ చేయండి. నిజంగా నేను ఎప్పుడు వడ్డీ వ్యాపారం చేయలేదన్న వాళ్ళు. ఓ అమ్మ ఎంతమంది ఉన్నారు ఇటు రాయి, లిఫ్ట్ చేయకుండానే రూపాయికే పావలా కూడా చేసేసారు ఇటు రాయిని. మీరు రాయి సరిగ్గా ఎత్తండి అవి సరిగ్గా. ఆవిడే అటు కూర్చున్న వాళ్ళు చేయలేదా? దేవుడిచ్చే మహా గొప్ప బంపర్ ఆఫర్ ఇది. బంపర్ ఆఫర్ ఇది. వదులుకుంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. మీరు ఇస్తారా? నవ్వు తిరిగాను అక్కడ, నవ్వేరులే, నవ్వుతారు. మళ్ళీ వడ్డీకి ఇచ్చాను చెప్పకపో మళ్ళీ నవ్వుతారు. ఈ అంటారు నరకంలో ఆడిచేస్తాడు మళ్ళీ దేవుడు. అసలు ఇవ్వకూడదమ్మా, అలా చేయకూడదు. చేసి ఉండొచ్చులే, ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేయకండి. ఏమన్నా ఇచ్చేయండి, ఎవరాలకి ఇచ్చేయండి. మీరు చాలా హ్యాపీగా బతుకుతారు, మనశ్శాంతిగా బతుకుతారు. ఏ పాపం లేదురా అమ్మయ్య అనిపిస్తుంది, మనసు తేలికవుతుంది. ఉంచుకోకండి, ఆ భారాన్ని ఉంచుకోకండి, ఆ పాపాన్ని ఉంచుకోకండి. ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండి. మీ చేతులు జోడించి, నాకంటే చిన్నవాళ్ళు అయితే చెల్లెలకి తమ్ముళ్ళకి, నాకంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే అక్కలకి అన్నలకి, ఇంకా పెద్దవాళ్ళు అయితే తల్లులకి తండ్రులకి, అంతకంటే పెద్దవాళ్ళు అయితే అమ్మమ్మలకి నానమ్మలకి తాతయ్యలకి చెప్పి ఒకే ఒక మాట, మీ వడ్డీ తిరిగి వారికి ఇచ్చేయండి. మీ పిల్లలు నాశనం అయిపోతారు, మీ పిల్లలు నాశనం అయిపోతారు. మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతనం ఇచ్చేయండి. మీ పిల్లలు బాగోరు, నాశనానికి పరాకాష్ట అయిపోతారు వాళ్ళు. అస్సలు మంచిది కానే కాదు. జక్కయ్య సువార్త వినలేదు. నిజంగా దేవుడు ఎదురైతే, వాక్యం నీకు ఎదురైపోతాయి, డైరెక్ట్గా నీ ముందు నిలబడిపోతావు, వాక్యం ఆటోమేటిక్గా మారిపోతావు. డైరెక్ట్గా నీకు తగిలిందా వాక్యం, ఖచ్చితంగా మారుతావు. డైరెక్ట్ ఎదురుపడిపోయాడు ఏసాను. ఎప్పుడు సువార్త కానీ ఉన్నాడంట ఒక ఏసు అనేవాడు, అంతే ఎదురు పడిన మరుక్షణం మారిపోయాడు. నిజంగాను వాక్యం చేత కానీ ఎదురు పడితే, వాక్యం చేత గద్దించబడితే, వాక్యం స్పష్టంగా నాకు ఎదురైంది అని అనుకున్న వ్యక్తి అయితే మారిపోతావు, మారకుండా ఉండలేవు. ఇది నాకు అని తెలుసు కూడా మారలేదంటే నేను ఎవడో ఏం చేయలేడు. చాలా పెద్ద సబ్జెక్టు, సమయం లేదు కనుక నేను త్వరగా ముగించేసుకుంటున్నాను. చేయకండి, ఎవరిది కూడా మీరు ఏం చేయకండి, దోచుకోకండి, లంచాలను పుచ్చుకోకండి, మానాన్ని దోచుకోకండి, అన్యాయపు సొమ్ముని ఎవరిది కూడా దోచుకోకండి, వడ్డీలు కూడా ఎవరి దగ్గర లాగుకోకండి, అన్నిటికీ మించి ఆశపడకండి. ఒకవేళ చేసుంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఇవ్వవలసిన వారికి తిరిగి ఇచ్చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను, చాలా కష్టం, అది చాలా కష్టం. కానీ ఇచ్చేస్తే మూయబడిన ప్రతి ద్వారము యేసు నామమునందు తెరవబడునుగాక. ప్రతి ద్వారం తెరవబడి ఇచ్చేయి, ఒక్క రూపాయి ఉంచుకోవద్దు.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవ